మా మీద మీ ప్రేమ చాలా గొప్పది. మేము పాపం చేసి మీకు దూరమైన మంచివారం కాకపోయినా మీ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి ఆయన రక్తం చేత మా పాపాలన్నీ కడిగి మరలా మీ కుటుంబ సభ్యులుగా, మీ వారసులుగా, మీ పిల్లలుగా మమ్మల్ని చేర్చుకున్న మీ మహోన్నతమైన ప్రేమను బట్టి వేలాది స్తోత్రములయ్యా. ఈ బదినహాల గ్రామ కేంద్రంగా ఏర్పాటు చేయబడిన ఈ ఒక్కరోజు మహాసభలో అమూల్యమైన మీ మధురమైన మాటలు విని ప్రతివారు మారు మనసు పొంది తమ పాపములు విడిచిపెట్టి పవిత్రులుగా మారి పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణంలో, ఈ ప్రయాసలో మీ పిల్లలు అనుకున్న గమ్యానికి చేరుకునే భాగ్యాన్ని మీ పిల్లలకును మాకును ప్రసాదించి సహాయం చేయమని అడుగుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మరి కుటుంబ యజమానురాలుగా ఉన్న శాంతమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ వయసులో ఆమె కావలసిన మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. కుటుంబ పెద్దగా, కుటుంబ యజమానురాలుగా, ఒక తల్లిగా మరి తన యొక్క ధర్మాన్ని తను పాటిస్తూ ఉండగా మరి మీ కృప, మీ ప్రేమ ఆ కుమార్తె మీద నుంచి సహాయం చేయండి. ఆమెకి ఇచ్చిన కుమారుడు, కోడలు, వారికి ఇచ్చిన పిల్లల విషయంలో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. వారి కాపుల విషయంలోనూ, వారి పనిపాటల విషయంలోనూ మీరు తోడుగా ఉండి కాపాడండి మా తండ్రి. అదేవిధంగా వారికి ఇచ్చిన మరి కుమార్తెల విషయంలోనూ, మరి సహోదరి రోజా విషయంలోనూ, సులోచన విషయంలోనూ ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలు మరి మీ యొక్క భయభక్తులు కలిగి జీవిస్తుండగా వాళ్ళ యవనాన్ని బట్టి కానీ, కుటుంబ సమస్యలను బట్టి కానీ, సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ వారి జీవితంలో ఎలాంటి కలవరాలు, ఇబ్బందులు గురి కాకుండా పవిత్రమైన మనసుతో వాళ్ళు మరణం వరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని మీ పిల్లలకు మీరు ప్రసాదించి సహాయం చేయండి. ఇంకా ఈ కుటుంబంలో ఎంతమంది అయితే మీ పిల్లలు ఉన్నారో వారందరినీ ఈ కార్యక్రమం ద్వారా మీరు జ్ఞాపకం చేసుకోమని మరోసారి హృదయపూర్వకంగా మేము బతిమలాడుకుంటూ ఈ కార్యక్రమంలో మరి అమూల్యమైన మొదటి సందేశాన్ని మేము విన్నాం. మరలా ముఖ్య సందేశంలో మేము వెళ్తుండగా మీ కుమారులు, మా ఆత్మలు, దైవజనులు నరేష్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన నోటి నుంచి మధురమైన మాటలు వినగలిగే అవకాశాన్ని మాకు అందరికీ ప్రసాదిస్తారని మీ ప్రియ కుమారులు, మా రక్షకులైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. స్థానికంగా ఉన్న పిల్లలు ఒక పాట పాడి వినిపిస్తారు. ముందుకు వచ్చండి. ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా దేవుడే, తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఉన్నవానిలో అన్ని ఉన్నాయి తెలుసా, ఉన్నవాడిని దేవుడికే పేరుంది తెలుసా. 1,000,000 మంది దూతలున్నా, ఎంత సేవ చేస్తున్నా, నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా. పాపమంతా చేస్తున్నా, నీవు దూరమైపోతున్నా, యేసు నమ్మితే రక్షిస్తానన్నా తెలుసా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు. ఇద్దరి వద్దు ఒక్కరి ముద్దు అని అనుకుంటారు, పెంచే సోమత లేదని పిల్లలే వద్దు అని అనుకుంటారు. భూమిని నిందించామని చెప్పింది అది నేనేరా, ఆదామవ్వలనందరినీ పోషించింది అది నేనేరా. నాలోనే అందరూ ఉన్నారురా, నాలాంటి ప్రేమను చూపాలని తల్లిదండ్రిని కన్నానురా. నీ తల్లిదండ్రిని చేశానురా, నీ తండ్రికి నే తండ్రిరా. ఇది నిజమని నువ్వు నమ్మాలిరా, నీ తల్లిదండ్రిని నేనురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు. తల్లి తండ్రి
పోలికలున్నాయని చూపించాడు మనకు. నవమాసాలు మోసింది నిన్ను కన్నా నీ తల్లి, నీ జన్మంతా మోసం నవమాసాలకు మించి ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నది అది నేనేరా. వృద్ధులైతే బ్రతుకుని వదిలేస్తారురా నీ వారేరా, అందరూ ఇలాంటి వారేరా. నాలాగా ప్రేమించి పోషించే వారెవరు లేరురా. చనిపోతే బ్రతికిస్తానురా, నిన్ను వదులుకోలేనురా. మరణిస్తే వదిలేస్తారురా, ఆ తల్లిదండ్రిని కానురా. తల్లి అయినా తండ్రి అయినా దేవుడే కడకు. చక్కటి పాట పాడే గుర్తించిన చిన్నారులకు సౌకర్యం మరి. సరే అండి, ప్రార్థన చేసుకుని రెండవ పాఠంలోకి మనం వెళ్దాం. మన మధ్యలో రామంజీ గారు ప్రార్థన చేసి సరే అండి. సోని కింద సమస్తము వ్యర్థమా అన్న పాఠాన్ని మన మధ్యలో అమలపురం నుంచి వచ్చిన దైవ సేవకులు డి నరేష్ కుమార్ గారు గొప్ప సందేశాన్ని మనకు అందించి మనందరినీ ఒక అమూల్యమైన మార్గంలో పరలోక మార్గంలో నడిపించడానికి మన మధ్యలోకి వచ్చాడు. చాలా అమూల్యమైన పాఠం మనకి ఈరోజు పాఠం బోధించడం జరుగుతుంది. మీరందరూ చక్కగా విని రాసుకొని మన జీవితానికి మేలుకరమైన మాటలు కాబట్టి తప్పకుండా మంచి అవకాశాన్ని దేవుడు గొప్ప మాటలు వినడానికి ఇచ్చాడు కాబట్టి మనమంతా సద్వినియోగం చేసుకుందాం. మనం అందరం చప్పట్లతో అభినందిస్తూ ఆయనకి సమాధానం చెప్తాం. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాచుకోవాలి. మళ్ళీ ఈరోజు ఈ విధంగా ఈ గ్రామంలో మీ అమూల్యమైన మాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుస్తూ ఈ మాటలు వినడానికి ఆసక్తిగా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తుంది. మా జీవితాలకు అవసరమైన అమూల్యమైన మాటలు మీ జ్ఞాన గ్రంథం ద్వారా వినిపించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన అడిగిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేయబడిన ఈ సువార్త సభలో దేవుని మాటలు నేర్చుకోవడానికి ఆసక్తి వచ్చిన మీ అందరికీ, అలాగే ఇంతవరకు మంచి మాటలు వినిపించిన దైవజనులకు, వేదిక మీద ఉన్న కళాశాల ప్రిన్సిపల్స్, సహోదరులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. ఒక అమూల్యమైన అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. స్టోరీ కింద సమస్తము వ్యర్థమా. దేవుని మాటలు అనగానే మనిషికి జ్ఞానాన్ని నేర్పించేవి. భూమి మీద పుట్టిన మనిషి తెలివిగా బ్రతకాలంటే మనిషికి జ్ఞానం కావాలి. గొప్ప విషయం. జ్ఞానం కలిగి బ్రతకడం గొప్ప విషయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంది, చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. అంటే మనిషి ఏమి సంపాదించినా ఉపయోగం లేదు కానీ ధన్యుడు కాదు, కానీ జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు. తర్వాత ఏమో చూడండి, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం,
ఏది తప్పు ఏది రైట్ ఇవన్నీ మనిషికి తెలిసి ఉండాలి. దాన్నే వివేచన అంటారు. అంటే ప్రతి మనిషికి జ్ఞానం అవసరం, వివేచన అవసరం. ఇవి లేకపోతే నీకు ఏమన్నా వేస్ట్. కింద అదే చెప్తున్నారు, వెండి సంపాదించుట అంటే జ్ఞానము సంపాదించుట మేలు. అంటే నువ్వు ఏది సంపాదించినా జ్ఞానం లేకపోతే అవన్నీ వేస్ట్. ఆ జ్ఞానం నేర్పించేదే దేవుని మాటలు. తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తన జీవన విధానం జ్ఞానంతోనే స్టార్ట్ అవుతుంది. 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉమ్మ నీటిలో ఉంటాం. తల్లి తిన్న ఆహారం, తల్లి పీల్చుకున్న గాలి, తల్లి తాగిన నీరు ఒక ప్రేగు ద్వారా బొడ్డులోకి దేవుడు ఏర్పాటు చేసి నోటి నుంచి ముక్కు నుంచి వెళ్లకుండా ప్రేగు ద్వారా సెట్ చేస్తాడు. ఎప్పుడైతే తల్లి నుంచి బయటకు వచ్చామో ప్రేగు కట్ చేస్తాడు డాక్టర్ గారు. అప్పుడు బిడ్డ బ్రతకాలంటే గాలి పీల్చుకోవాలి. అలా గాలి పీల్చుకోవాలంటే గాలి వెనక్కి లాక్కోవాలనే జ్ఞానం పెట్టుకుండాలి. అవునా? అప్పుడే పుట్టిన బిడ్డకి ఏ జ్ఞానం ఉండాలి? గాలి పీల్చుకుంటేనే నేను బ్రతుకుతాను కాబట్టి గాలిని వెనక్కి లాక్కోవాలి అనే జ్ఞానం ఉండాలి. ఆ తర్వాత గాలితో పాటు పాలు తాగాలి, ఆహారం. అలా పాలు తాగాలన్నా కూడా ఆ తొలి రోజు బిడ్డకి తల్లిచ్చే పాలుని వెనక్కి లాక్కుని మెంగాలి అనే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉంటేనే ఆ రోజు బ్రతుకుతాడు మనిషి. ఆ జ్ఞానం ఆ బిడ్డకి ఇచ్చింది ఎవరు? దేవుడు. తల్లిదండ్రులు కాదు, గురువులు కాదు, డాక్టర్లు కాదు, ఎవరో కాదు. అంటే మనిషి భూమి మీద అడుగు పెట్టిన మొట్టమొదటి క్షణం నుంచే జ్ఞానం లేకపోతే బ్రతకలేదు. ఆ తర్వాత ఎదుగాక జ్ఞానం కావాలి, మరణించేంత వరకు కూడా జ్ఞానం కావాలి. అలా జ్ఞానం కలిగించేదే దేవుని మాట. అందుకే దేవుని మాటలు వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అశ్రద్ధగానో, అనాలోచనగానో, లేదా నిద్రపోతున్నో అలాగా వినకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది సరిగా వినరు, వెళ్ళిపోయి వచ్చి వాళ్ళు చూస్తుంటారు. అంతేనా? కొత్తగా ఎవరైనా వచ్చి కూర్చుంటే వాళ్ళని చూస్తుంటారు, ఏదో ఆలోచించుకుంటుంటారు. కొంతమంది అయితే నిద్రపోతారు. అలాగ నిద్రపోవడానికి, ఏవేవో చూసుకోవడానికి, ఏదేదో ఆలోచించుకోవడానికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందన్నా? శుభ్రంగా ఫ్యాన్ వేసుకుని ఇంటి దగ్గర ఆలోచించుకోవచ్చు కదా. ఈ నడి రోడ్డు మీద కూర్చొని ఆలోచించాలి. నిద్రపోవాలంటే శుభ్రంగా ఫ్యాన్ వేసుకుని, ఏసీ ఉంటే ఏసీ వేసుకుని, కూలర్ పెట్టుకుని పట్టుకోవచ్చు కదా. ఈ రోడ్డు మీద వచ్చి పట్టుకోవాలి. కాబట్టి ఇక్కడికి వచ్చిన మీరంతా దేవుని మాటలు నాకు జ్ఞానాన్ని నేర్పిస్తాయి అనే ఉద్దేశంతో ఉన్నారు. అలాంటి జ్ఞానం గల ఒక పాఠమే మన టైటిల్ ఏంటి? సూర్యుని క్రింద సమస్తము వ్యర్థమా. సూర్యుని క్రింద అనగానే దేవుడు ఈ విశ్వాన్ని కలుగు చేసినప్పుడు 4వ రోజున సూర్య చంద్రులను కలుగు చేశాడు. ఎందుకు కలుగు చేశాడంటే భూమి మీద వెలుగుచ్చుటకు అన్నాడు. అంటే సూర్యుని క్రింద ఏముంది? భూమి ఉంది. సూర్యుడు పైన ఉన్నాడు, కింద ఏముంది? భూమి. ఇప్పుడు సూర్యుని క్రింద అనగానే ఏ అర్థం చేసుకోవాలి మనం? భూమి మీద. భూమి మీద సమస్తము వ్యర్థమా? ఇది ప్రశ్న. ఎందుకు వ్యర్థమా అని ప్రశ్నించాం? జ్ఞానం కలిగించే దేవుడు బైబిల్లో ఈ మాటలు రాయించాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. క్రీస్తు పూర్వం రాజును పరిపాలించే కాలంలో ఒక రాజుగా పరిపాలిస్తున్న ఒక రాజు, ఆయన పేరు సొలొమోను. ఆయన తండ్రి పేరు దావీదు. తండ్రి చనిపోయిన తర్వాత, దావీదు చనిపోయిన తర్వాత
రాజుగా కొనసాగుతున్న ఈ సొలొమోను గారు తన మాట చెప్తున్నాడు ఏమనంటే వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెబుతున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. వ్యర్థం అంటే ఏంటి? వేస్ట్, పనికి రానిది అని. మన ఇంట్లో ప్రతిరోజు కొన్ని వ్యర్థ పదార్థాలు వస్తాయి. వంట చేసుకుంటున్నప్పుడు కానీ ఏదో పని చేస్తున్నప్పుడు వ్యర్థాలు వస్తాయి. దాన్ని చెత్త కుప్పలో పడేస్తాం. అంటే పనికి రానివి డస్ట్బిన్లో వేస్తుంటుంది. టోటల్గా సూర్యుని కింద టోటల్గా ఇదంతా వ్యర్థమే అంటాడు మహాజ్ఞాని అయిన సొలొమోను. ఇది బైబిల్లో ఒక గ్రంథం. ఎందుకు వ్యర్థం, ఏంటి వ్యర్థం, ఇవన్నీ ఆలోచించాలి. ఏంటి వ్యర్థం అంటే అసలు సమస్తము వ్యర్థం అన్నట్టు. అవునా? వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే అంటే సమస్తం అంటే అన్ని వ్యర్థమే. భూమి మీద పుట్టిన మనిషి కొంత ఊహ తెలిసిన దగ్గర నుంచి మరణించే వరకు రెస్ట్ లేకుండా ప్రయాసపడుతూ ఎన్నో కార్యక్రమాల్లో బిజీగా ఉంటుంటారు. రోడ్లు ఏవి ఖాళీ ఉండదు చూడండి. రోజు ఎయిర్పోర్ట్ ఖాళీ ఉండదు, రైల్వే స్టేషన్లు ఖాళీ ఉండవు, బస్ స్టాండ్లు ఖాళీ ఉండవు, బైకులు ఖాళీ ఉండవు, కాలినడకన వెళ్ళిపోతుంటారు. ప్రపంచ మనుషులంతా బిజీగా నిరంతరం తిరుగుతూనే ఉంటారు. దేనికోసం? వచ్చిన ఈ బ్రతుకుని ఏదో సుఖపడదాం, సంతోషపడదాం, దీనికి ఏదో మేలు చేద్దాం అనే ఆశ కలిగి ఏం చేస్తే ఈ జీవితం సుఖంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని దానికోసం ప్రయాసపడి తిరుగుతూ ఉంటారు. అందుకనే కదా ఎవరు ఎటు వెళ్ళిపోతున్నా, ఎటు నడుపుతున్నా, ఎవరు ఎక్కడ కనపడుతున్నా అతని జీవితానికి ఏదో సంతోషం కలుగుతుంది, ఏదో మేలు చేసుకుందాం అనే కాన్సెప్ట్తోనే తిరుగుతుంటారు అందరూ. అందుకే మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు రెస్ట్ ఉండదు. అసలు ఖాళీ ఉండరు. ముసలోళ్ళు ఖాళీ ఉండరు, యవనస్తులు ఖాళీ ఉండరు, మధ్య వయసు వాళ్ళు ఖాళీ ఉండరు, చిన్నపిల్లలను కూడా ఖాళీ ఉంచరు. ఎందుకు? నీ జీవితానికి ఏదో ఒక మేలు చేసుకోవాలి, నువ్వు నీ జీవితానికి ఏదో ఒక సంతోషాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని. ఆ సంతోషం దేంట్లో దొరుకుతుందా అని మనుషులు ప్రయాసపడి వెతుకుతూ ఏదో ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోతారు. ఇది మానవ జీవితంలో జరిగే పరిస్థితులు. ఇవన్నీ గమనించిన ఒక జ్ఞాని ఈ గ్రంథాన్ని రాస్తూ మనుషులు పడుతున్న ఈ పోట్లన్నీ చూసి ఆయన ఏమన్నాడంటే, సూర్యుని కింద సమస్తము వేస్ట్. మనుషులు ఎవరు దేనికోసం ఏదో కలుగుతుంది, ఏదో జరుగుతుందని సంతోషపడదాం అని దేనికోసం అయితే ప్రయాసపడి తమ జీవిత కాలం అంతా బ్రతుకుతున్నారో అవన్నీ చూసి నేను ఏమన్నాడు, వీళ్ళందరి ప్రయాస అసలు ఇదంతా వేస్ట్ అని చెప్పి. ఒకటి వేస్ట్ అని చెప్పాలంటే ఊరికనే చెప్తే కుదరదు. ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను నేను. నా సెల్ ఫోన్ సడన్ గా పాడైపోతే కొత్త ఫోన్ కొనుక్కుందాం వెళ్తాను. అప్పుడు ఒక కంపెనీ పేరు చెప్పాను పలానా అతనికి. నాకు తెలిసిన బాగా సెల్ ఫోన్ సంబంధించిన కంపెనీలో పనిచేసేవాడికి ఈ కంపెనీ ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను అనగానే ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ ఫోన్ కొనకని చెప్పాను. అది చాలా వేస్ట్, అది ఛార్జింగ్ నిలబడదు, టచ్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది, సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చిందానికి, చాలా సందర్భాల్లో పేలిపోతున్నాయి కూడా. కాబట్టి ఆ ఫోన్ మాత్రం, ఆ కంపెనీ ఫోన్ మాత్రం కొనుక్కున్నాడంటే అతను అలా చెప్పాలంటే ముందు ఏం చేసి ఉండాలి? అతను వాడు ఉండాలి, లేదా చాలా వాడిన వాళ్ళని రిపోర్ట్లన్నీ తెలిసి ఉండాలి. అవునా? అతనికి పరిపూర్ణంగా తెలుసుంటే తప్ప అది వేస్ట్ అని చెప్పలేడు. ఏదైనా సరే ఫలానా బండి కొనుక్కుంటుంటే అది వేస్ట్ అనాలన్నా, ఫలానా కారు కొనుక్కుంటుంటే అది వేస్ట్ అనాలన్నా, దేనికోసమైనా నువ్వు వేస్ట్, అది వేస్ట్ అని చెప్పాలంటే దానికోసం పూర్తిగా నీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు జ్ఞాని అయిన ఈ భక్తుడు సూర్యుని కింద అంతా వేస్ట్ అన్నాడంటే వీరికి ఏం తెలిసి ఉండాలి? మనుషులు దేనికోసమైతే ప్రయాసపడుతున్నారో అవన్నీ ఇతను అనుభవించి ఉండాలి. అవునా కదా? అన్ని అనుభవించేశాక ఇక్కడ ఏమి లేదు, ఇదంతా వేస్ట్ అని చెప్పాలి. అవునా? ఏమీ లేకుండా కూర్చుని వేస్ట్ అంటే కుదరదు.
మనకు కారు లేదు, ఏమి లేదు అనుకోండి, ఎవరో ఒక అతను కారు కొంటుంటే ఆ కారు వేస్ట్ అండి అన్నా ఎలా ఉంటది? మీ వేస్ట్ మాటలు ముందు ఆపుకుంటారు. అవునా? నీకు అసలు ఫోన్ వాడటమే రాదు, జీవితంలో ఎప్పుడు ఫోనే పట్టుకోలేదు, రెడ్మీ ఫోన్ కొనకండి అన్నాడు అనుకోండి. అసలు రెడ్మీ అంటే నీకు తెలుసా? వివో కంపెనీ అసలు బాగోదండి అని నీకు వాడు ఉండాలి. అంతేనా? ఏమీ వాడకుండా ఇక్కడ కూర్చుని అది వేస్ట్ ఇది వేస్ట్ అంటే కుదరదు. ప్రపంచ మనుషులకు సూర్యుని కింద జరుగుతున్నదంతా చూసి ఇది వేస్ట్ అని స్టేట్మెంట్ ఇచ్చాడంటే అతనికి ఏం తెలిసి ఉండాలి? ప్రపంచ మనుషులంతా దేనికోసం అయితే ఎదుగుతున్నారో, ప్రయాసపడుతున్నారో అదంతా ఆల్రెడీ అతను పొందుకుని అనుభవించి అప్పుడు చెప్పాలి ఏమని, ఇది వేస్ట్. ఒక వంట చేశారు, కూర బాగాలేదని చెప్పాలంటే ఏం చేయాలి? టేస్ట్ చేయాలి కదా. తినకుండా ఆ కూర బాగాలేదని అంటే ఏమంటది? ఇప్పుడు ఇతను వేస్ట్, అంతా వేస్ట్ అన్నాడంటే ముందు ఇతను అనుభవించి ఉండాలి. అవునా? అలా అనుభవించి మనం చెప్పలేం వేస్ట్, ఎందుకంటే మనకంత టైము లేదు, మనకంత అనుభవం రాదు. కాబట్టి దేవుడు ఒక అతనికి బాధ్యత అంతా అప్పగించి నువ్వు ప్రపంచాన్ని అంత అనుభవించిన తర్వాత నువ్వేం చెప్తావో చెప్పు అనగానే అతను ఏం చెప్పాడంటే ఏమి లేదంతా వ్యర్థం. అంటే ఏం అనుభవించాడు అతను? చాలా మంది ఈ భూమి మీద గొప్పగా బ్రతకాలంటే, ఈ జీవితాన్ని గొప్పగా ఉంచాలంటే ఏం చేయాలంటే నాకు చదువు ఎక్కువ రావాలి, జ్ఞానం ఎక్కువ రావాలంట. అందుకే ఎన్నో చదువులు చదవటం మొదలెట్టారు చాలా మంది. ఒక డిగ్రీ తర్వాత ఒక డిగ్రీ ఎన్నో ఉంటాయి అతని పేరు కింద చదివిన లిస్టు, తన డిగ్రీలు. ఎక్కువ చదువుకుంటే, ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే వాడు తెలివిగా బతుకుతాడు, వాడి జీవితం ధన్యం, వాడు మేలు పొందుతాడు అని మనుషులు చదువులకు ఎక్కువ ప్రాధాన్యత చేశారు ఈ భూమి మీద. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదివి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పెద్ద పెద్ద చదువులు చదువుతారు. ఓహో, చదువులో తృప్తి ఉందన్నమాట, చదువుతో మేలుందన్నమాట అని ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు జ్ఞానాన్ని సంపాదించుకుందాం అప్పుడు సంతోషం ఉంటానేమనుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందరూ తీసుకుని చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుకుననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుకుననియు నా మనసులో నేను అనుకుంటుంది. ఏమనుకున్నాడు ఇతను? జ్ఞానం సంపాదించిన వాడే ధన్యుడంట, జ్ఞానం సంపాదించిన వాడే తెలివైనడంట, మేధావంట అని ప్రపంచ మనుషులు చాలా మంది అనుకుంటున్నారు. అయితే దాని అంతు చూద్దాం, అందులో నాకు తృప్తి దొరుకుతుందేమో, మేలు వస్తుందేమో అని అనుకుని అతని కాలంలో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం సంపాదించాడు. అప్పుడు ఏం చేశాడు? ఇంతకీ సంపాదించిన తర్వాత 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే ఎంత జ్ఞానం ఉన్నా నాకు ఒకలాగే సంభవిస్తుంది, ఏ చదువు లేనోడు ఒకలాగే సంభవిస్తుంది. గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించదునని నా హృదయమునందు అనుకుంటుంది. ఇది వ్యర్థమన్న. ఇది వ్యర్థం. నువ్వు అధికంగా జ్ఞానం సంపాదించి ఎన్నెన్నో చదువులు చదివినా ఏమర్థమైందంట? అసలు ఏ చదువు చదవలేడు అదే అనుభవిస్తున్నాడు. ఇన్ని చదువులు చదువు నేను అది అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఇది చదవటం వల్ల అంటే ఉపయోగం ఉంది? స్కూల్కి వెళ్ళి, కాలేజీకి వెళ్ళి, పొరలు బీక్కుని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వయసు అంతా దానికోసం పెట్టేసి చివరికి ఏమీ లేదు, చదువు లేనుడు కదే. జ్ఞానం సంపాదించి, ఉద్యోగాలు సంపాదించి బాగా ఆస్తిపరుడు అయ్యాడు. బా మేధావి అండి, అతను చదువు చదివాడు, చాలా గొప్ప మేధావి అండి. మీ అందరూ టీవీలో చూసుకుంటారు, లలిత జ్యువెలర్స్ అని ఒక యజమాని వస్తారు కదా, మొన్నగా గుండేసుకుని డబ్బుల వరకు ఊరికే రావు. అతను 10,000 కోట్ల ఆస్తిపరుడు. ఎన్ని చదివాడు అనుకుంటున్నారు? ఇంతకీ 10వ తరగతి కూడా చదవలేదు. 10వ తరగతి కూడా చదవకపోయినా
కోట్ల రూపాయల ఆస్తిపరుడు, అతని కింద ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. సార్ సార్ అంటూ తిరుగుతున్నారు ఈ ముందు. ఎవరు? చదువుకున్న వాళ్ళు ఇతని దగ్గర సార్ సార్ అంటూ పనిచేస్తాడు. ఇతను మొన్న ఒక ఇంటర్వ్యూ చేసి 10,000 రూపాయలు 500 గంటలు ఇచ్చి లెక్క పెట్టండి సార్ అన్నాడు. యాంకర్ ఏమన్నాడంటే 10,000 రూపాయలు ఇచ్చి లెక్క పెట్టమన్నాడు. 3,000 లెక్క పెట్టి బాబు ఈ చాలా ఎక్కువ ఉన్నాయి ఇచ్చేసాడు. అదేంటి సార్ మీరు 10,000 లెక్క పెట్టలేదా, నన్ను ఇబ్బంది పెట్టకండి అన్నాడు. సార్ మీరు లెక్క పెట్టి తేరాల్సిందే, నా సంగతి మీకు తెలిసి అడుగుతున్నారు, నేను లెక్క పెట్టను. ఏంటి 10,000 కూడా లెక్క పెట్టలేడు అతను. అలాంటి అతను ఎంత వ్యాపారం చేస్తున్నాడు? 10,000 కోట్ల ఆస్తిపరుడయ్యి పెద్ద పెద్ద చదువులంతా ఆయన దగ్గర ఉద్యోగులు చేస్తారంటే, ఇప్పుడు చదువుకున్నవాడు ఆయన దగ్గర పనిచేస్తాడు ఏమనుకోవాలి? కోరుడు ఆయన ఎంత చదివి ఇతను చేయటం వేస్తున్నాడు, నాకు ఇతను ఏం చదివాడు? ఇదే చెప్తున్నాడు ప్రసంగి గారు. అన్ని చదువులు చదివి జ్ఞానం సంపాదించాడు, కడకే చదువు లేనోడికి అదే జరుగుతుంది, చదువులో నాకు అదే జరుగుతుంది. చదువులు చదివి కష్టపడి ఫోన్ కనిపెట్టాడు. బా ఎంత మీద వెళ్ళి చదివి ఫోన్ కనిపెట్టాడు. ఏ చదువు లేదు, అలా గేదెలు తోలుకుంటూ వెళ్ళి ఎవే భోజనం రెడీ చేసావా అంటాడు. ఎవరు? ఇతను ఫోన్ అంటే ఏంటో తెలియదు, ఫోన్ కనిపెట్టలేదు, ఇతను వాడేస్తున్నాడు. ఎవరు కనిపెట్టారు? జుట్టులు పెంచుకుని శాస్త్రవేత్తలకు ఎన్నో చదివి పరిశోధన చేసి కనిపెట్టాను ఫోన్ని. ఏ చదువు లేకుండా ఇంట్లో కూర్చొని వాడుతున్నాం మనం. అవునా? ఇప్పుడు ఆడి చదువు ఉద్ధరించింది ఏముంది, ఇప్పుడు చదవలేని వాడు కూడా నష్టపోయింది ఏముంది? అదే చెప్తున్నాడు అక్కడ. మళ్ళీ చదవండి. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానం ఎలా సంపాదించుతానని నా హృదయంలో అనుకుంటేని ఇది వ్యర్థమే. బుద్ధిహీనులకు గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకం ఎన్నటికి ఉంచబడదు. రాబో దినములలో వారందరూ మరవబడి వారు అందరూ. జ్ఞానము మృతులందరూ వినట్టుదో, బుద్ధిహీనులు మృతులందు వినమట్టిదే. ఇది చూడగా సూర్యుని కింద కలుగున్నది నాకు వ్యసనము పుట్టించును. అంటే బుద్ధిహీనుడు చచ్చిపోతాడు, చదువు లేని వాడు చచ్చిపోయి మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎన్నో చదివి పేరు పక్కన కలిసిపోయిన డిగ్రీలు ఉన్నవాడు కూడా అదే మట్టిలో కలిసిపోతున్నాడు. ఇందులో తేడా ఉంది. డిగ్రీలు ఉన్నాయని చదువు చావడం మానేస్తాడా? ఏమండి, చాలా చదువులు చదివాడండి, చాలా డిగ్రీలు ఉన్నాయని చచ్చిపోవడం మానేస్తాడా? చదువు లేనివాడు రోజు కడుపు నింపుకుంటాడు, చదువు ఉన్నవాడు అదే ఆహారం తిని కడుపు నింపుకుంటాడు. ఇద్దరికే తేడా ఉంది అంతకి. కాకపోతే నువ్వు టైం అంతా 20-30 సంవత్సరాలు కష్టపడి చదువుకున్నావు, ఇతను ఏ చదువు లేకుండా చదువుతున్నాడు. అప్పుడు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు. ఇదంతా చూసిన ప్రసంగి ఏమన్నారు? ఓరే నాయన, జ్ఞానంలో కూడా ఏమీ లేదు, ఇది కష్టపడి సంపాదించినా ఆ జ్ఞానం లేనోడు కూడా జరుగుతుంది ఉన్న నాకు. ఇదంతా వ్యర్థం. దేని వ్యర్థం అన్నాడు? చదువులు టాప్లో చదివేసి వ్యర్థం అని చెప్పాడు. ఇప్పుడు చాలా మంది నేను మేధావైపోవాలి, చదవాలని పిచ్చిపడి దొరుకుతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటి? వాళ్ళవన్నీ చదివేసి అనుభవించాక వ్యర్థం అనుకోకుండా ముందు చెప్పాడు. ఏమని? ఓరు నాయన, అందులో ఏమీ లేదు, ఏమీ చదువుకున్నాడు కూడా నీకులాగే బతుకుతాడు, అన్ని చదువు నువ్వు కూడా ఒకలాగే బతుకు. ఇది పాపం తెలియక ఏమన్నారు? విద్య లేనివాడు ఎంత పొసివాడు. ఎవరు చెప్పాడు? విద్య ఉన్నవాడు ఒకటే, విద్య లేనివాడు ఒకటే. అదే తిండి తింటారు ఇద్దరు, అదే మట్టిలో కలిసిపోతారు. తేడా ఏమీ లేదు. ఆ తర్వాత చదువుల్లో ఏమీ లేదు, ఇంతకీ నా జీవితాన్ని దొట్టుపరిచిందని సరే ముందు తాగుతారు కదా చాలా మంది. పాపం చాలా మంది ప్రయాసపడి డబ్బులు సంపాదించుకుని ముందు దాటకపోతుంటారు. అవసరమైన అప్పులు చేసి, భార్య నగరం గొడవ పెట్టుకుని, దొంగతనాలు చేసి ముందు వేస్తుంటారు. ఏముందని? ఈ మందు తాగితే మొత్తం వస్తుంది, బెలెక్కిక్కు, బాధలు ఉంటే మర్చిపోవచ్చు, పండగలు ఏమైనా సంతోషంగా ఉండొచ్చు, ఇందులో ఉంది సుఖం, ఇందులో ఉంది మత్తు అని చాలా మంది దీనికోసం ప్రయాసపడుతున్నారు కదా. పాపం ప్రయాసపడి అసలు సత్యాన్ని చచ్చిపోతున్నారు అందులో ఉన్న మజా చూడటం కోసం. ఇలా వాళ్ళు పాటు చేసుకుని కిడ్నీలు పాటు చేసుకున్నావు. అంటే చాలా మంది ఎందులో తృప్తి ఉందనుకుంటున్నారు, మందులో ఉందనుకుంటున్నారు. సరే, ఇందులో ఉందంటారు కదా, దీనంత కూడా చూద్దాం అనుకున్న ఎవరు? బైబిల్ రాసిన గ్రంథకర్త సొలొమోను భక్తుడు. ఇతను కూడా ఏం చేశాడు? మందు తాగడం మొదలెట్టాడు. ఏముందని? రోజు లేచిన ఎంతమంది చూస్తున్నాం కదా మనం.
వాళ్ళు తాగే విధానం, వాళ్ళు చేసే పనులు చూసేటప్పుడు మనకు కూడా అనిపిస్తుంది ఇందులో ఏదో ఉండి ఉంటుంది మొత్తం మీద. అవునా? అప్పుడప్పుడు సిట్టింగ్ వేసుకుని రౌండ్గా వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా ఎలా ఉంటాయి? విషం తాగినట్టు తాగుతారు చూసారా? ఒళ్ళు బిగపెట్టి ఒకడు, ఉనుకుపోతూ ఒకడు, ఒళ్ళు మూసుకుని ఒకడు. అంత బలవంతంగా తాగుతున్నారండి. మెడిసిన్స్ కూడా అంత బలవంతం తీసుకో. సిరప్లో రాస్తారు కదా అదుపులు, సిరప్లు అలా మింగేస్తూ ఉంటామని, ట్యాబ్లెట్ అలా మింగేస్తాం. ముందు అలా మింగేస్తారా బలవంతంగా, మళ్ళీ అది లోపలికి వెళ్తే బయటకు వచ్చేస్తుంది బాధతో ముందే స్టఫ్స్ రెడీ చేసుకుంటారు. అంటే అది మింగేసిన వెంటనే అలా నాకేసాం అనుకోండి. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఎంత బలవంతంగా పాపం కష్టపడి వాసన భరించలేకపోయినా, చేదుగా ఉన్నా బయటకు వచ్చేస్తుందేమో అన్ని రెడీ చేసుకుని ఎందుకు తాగుతారంటే ఏదో ఉందనే కదా. ఓహో ఇందులో మజా ఏదో ఉందన్నమాట అని దీనిని చూద్దామని ఇది తాగడం మొదలెట్టాడు. చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నా మనస్సు ఇంకను జ్ఞానం అనుసరించుతుండగా ఆకాశము క్రింద తాము బతుకు కాలమంతయో మనుషులు ఏమి చేసి మేలు అనుకుంటారో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందని. ద్రాక్షరసం అంటే దాన్ని మగ్గపెట్టి తాగేవారు ఇప్పుడు ముత్తు రావడం కోసం. ప్రపంచం మనుషులు ఎక్కువ శాతం దీనికోసమే కదా. ప్రభుత్వాలు ఈ రోజు నడుస్తున్నాయంటే ఏడొకతో ఎక్కువ ఆదాయం దేని నుంచి వస్తే చెప్పండి. మన క్రిస్మస్కే ఎప్పుడు అమ్మ నమ్మకాలు జరిగాయంట. ఈ రోజు అదే క్రిస్మస్ రోజు నిత్యం మరి చిత్రం. క్రిస్మస్ అంటే ఎవరి పండుగ? ఎవరి పండుగ? ఎవరు చెప్పట్లేదు. క్రిస్మస్ రోజుని క్రైస్తవుల పండుగ అయితే ఆ రోజు ఎక్కువ అమ్మకాలు జరిగే చిత్రం ఎవరు తాగేశారనమాట. అంతేనా? అంటే వీళ్ళు కూడా ఇల్లు అని చూద్దాం అనుకున్నారేమో. ఒకసారి దాని చూద్దాం. ఆయనకి ఏమనిపించిందంటే ఎంత తాగినా ఏమీ లేదు, ఆ తాగినంతసేపు మొత్తం వస్తుంది. కొంతమంది భార్య పాద పల్లెకి తాగుతుంటాడు. అంటే ఆ అన్నం మాటలు, అన్నం ఇవన్నీ. కొంతమంది అప్పులు ఎక్కువైపోతే తాగుతుంటారు. ఈ అప్పులతో మామూలుగా ఉంటే గుర్తొచ్చేస్తున్నాయి, బాధ పెట్టేస్తున్నాయి. ఇదేం చేశామనుకో ఇంకేం గుర్తురావు. కొంతమంది ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మొదలెడుతుంటాడు దేవదోష్ అంటారు కదా. ఎందుకు తాగుతున్నాడంట? మర్చిపోతాయి. ఆవిడన్న మాటలు, ఆవిడ ఇచ్చిన గిఫ్ట్లు ఇవన్నీ చూస్తుంటే గుర్తొచ్చేసి మనసు బాగోక ఇది తాగితే మర్చిపోతామని పాపం చేస్తున్నాడు, తాగుతున్నాడు. తాగిన మర్చిపోతున్నాడా? పోనీ మర్చిపోయాడు, ఎంతసేపు మర్చిపోతాడు? జస్ట్ ఆ మొత్తం త్వరగా మరలా మెచ్చు దిగిపోయిందంటే మరలా ముందు అలా ఆవిడ కనపడతాడు. ఇప్పుడు ఆడవాళ్ళ కోసమే ఇక్కడ తాగాడు, మర్చిపోవాలని మర్చిపోతాడు. అంటే మర్చిపోవాలను ఏదైనా నువ్వు తాగుతున్నావు, కానీ శాశ్వత పరిష్కారం ఏం లేదు. జస్ట్ ఉంటేనే పోతుంది. ఈ లోపల నీ ఆరోగ్యం కూడా పోతుంది ఒక పక్క, నీ డబ్బులు పోతున్నాయి. ఇదంతా చూసిన ఆయన ఇందులో కూడా ఏం లేదు. దీనికోసం ఎందుకు బాబు చచ్చిపోతున్నారు, దీనికోసం ఎందుకు బాబు జీవితాలు తగలేసుకుంటున్నారు, దీనికోసం ఎందుకు బాబు అవయవాలు నాశనం చేసుకుంటున్నారు అని ఇందులో ఏదో ఉందని చూస్తే ఆయనకి ఏమనిపించింది? ఇది వేస్తే ఏమీ లేదు. ఒకటే జ్ఞానాన్ని చూశాడు, ఏమీ లేదన్నాడు. రెండు మొత్తంలో ఏదో ఉందని ప్రపంచం అంతా ప్రయాసపడుతున్నారు కదా, ఎంతో మంది చెప్తున్నారు కదా, ఇందులో ఏదో ఉండి ఉంటుందని చూస్తే అందులో కూడా ఏమీ లేదని అర్థమైంది. సరే ఒక పని చేద్దామని మూడోది ఏం చెప్తున్నాడంటే, కొంతమందికి పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటే ఇష్టం. అవునా? ముఖేష్ అంబానీ ముంబైలో ఉంటాడు, 27 అంతస్తులు కట్టాడు. అంటే పెద్ద పెద్ద భవనాల్లో ఉంటే, పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటే సుఖం ఉండదు అనుకుని చాలా మంది ఇల్లు కోసం పడి చచ్చిపోతుంటారు. కళ, అదొక కళ అంట. ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. ఒక ఇల్లుల్లో ఉండుంటది. అందుకే ప్రపంచం అంతా ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కట్టేస్తున్నారని చిత్రం కూడా ఏమనుకున్నాడంటే, మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేద్దాం. చూడండి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని అన్నాడు. అంటే ఇండ్లు ఏదో ఉంది మజా, ఇండ్లు కట్టుకుంటే ఏదో ఉందన్నమాట మేలని గొప్ప గొప్ప ఇల్లు కట్టించాడు. అందులో ఏం లేదు. కొంతమంది పెద్దలు ఉంటారు, సాంతంగా చెప్పాడు. ఏమనంటే
పెద్ద గయ్యాల భార్యతో గయ్యాల భార్య కలిగి పెద్ద ఇంట్లో ఉండేటి కంటే ఇంటి మీద చిన్న ప్లేసులో ఉంటే మేలు అన్నట్టు. అంటే అర్థం ఏంటి? 27 అంతస్తులు కట్టాడు కదా, 27 అంతస్తుల్లో ఉన్న ఇతనికి రోజు భార్య బ్రతకదు అనుకోండి, ఎవరు కొట్టాడు? ఆ 27 అంతస్తుకి వెళ్ళి పడిపోదు అనుకుంటాడు. అంతేనా? నువ్వు ఎంత పెద్ద ఇంట్లో ఉంటేనే నువ్వు మానసిక ప్రశాంతత లేనప్పుడు అలా ఇంట్లో సుఖం ఎన్ని ఇల్లు కట్టినా నువ్వు ఎంత పెద్ద కష్ట చూశాడు, కోటలో నిర్మించేశాడు. అందులో అతను రాజు కదా, అతని దగ్గర ఏ లోపం లేదు. కానీ ఇది చేస్తే అనిపించింది, ఏమి లేదు ఎందులో. ఇల్లు నేర్పుతుంటే ఏమి లేదు ఎందులో. ఊరు గుడిసులో రోడ్డు పక్కన పడుకున్నవాడు ఆడికి నిద్ర పడుతుంది, అవునా? పెద్ద పెద్ద కోటలో పడుకున్నవాడు ఆడికి నిద్రపోతాడు. ఎందుకంటే నిద్రపోవటమే కదా, రెస్ట్ తీసుకోవడమే కదా ఇల్లు. ఊరు గుడిసులో ఉన్నాడు నిద్ర రాదా? అప్ప నిద్ర రాదు. మనకి ఎక్కడే వస్తుంది రోడ్డు మీద, అంతే కదా. కొంతమంది కనపడుతున్నారు, ఎక్కడే నిద్ర వస్తుంటే ఊరు గుడిసులో రాదా? నిద్రపోవటమే కదా, రెస్ట్ తీసుకోవడమే కదా. ఊరి గుడిసులో ఉన్న వస్తుంది, శుభ్రంగా చెట్టు కింద పడకుండా. కొంతమంది ఏ ఉండవు పాపం, ఆ రోడ్డు పక్కన పడుకుంటారు చూసారా, ఆడు శుభ్రంగా పొరపెట్టి నిద్రపోతుంటాడు. పార్కుల్లో పడుకుంటారు, అవునా? ఎక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది. ఒకసారి సమాధుల మీద కూడా పడుకుంటారు కొంతమంది. అక్కడ అంతా బాగోకపోతే ఇదే కొంచెం నీట్గా ఉంటే టైల్స్ వేసారని. ఒక రకంగా ఊరు గుడిసులో ఉన్నవాడు 6 గంటలకే తినేసి పడుకుంటాడు వరపెట్టి. పెద్ద బిల్డింగ్లు ఉన్నవాడు నిద్ర పట్టదు. ఎందుకనుకుంటున్నారు? అక్కడంతా డబ్బు పెట్టాను, ఇక్కడంతా డబ్బు పెట్టాను, ఈ లెక్కతో తిరుగుతుంటాడు, అవును? అంటే మనిషి ఎక్కడ తీసుకున్నా ఒకటే రెస్ట్. నిద్ర పడుతుంది, నా దగ్గర ఎక్కేందుకు పెద్ద పెద్ద కోటలు. ఇది వేస్టే. ఎందుకు చూసాం మనం? 3. ఒకటి, జ్ఞానం సంపాదించుకుంటే ఏదో అనుకుంటే ఏమి లేదు, చదువుకోవాలి అనుకుంటే జరుగుతుంది, చదువుకున్నవాడు కూడా చెప్తారు. 2, మొత్తం ఏదో ఉందనుకోండి, ప్రపంచం మంది మనుషులంతా చచ్చిపోతారు కదా, అందులో ఏదో ఉంది అందు చూద్దాం అంటే ఏమీ లేదు. తర్వాత పెద్ద పెద్ద భవనాల్లో సుఖం ఉందనుకున్నాడు, కానీ అందరికి ఒకటే నిద్ర, అందరికి ఒకటే రెస్ట్. ఆ తర్వాత ఇంకేం చేశాడు? తోటలు సంపాదించడం అనుకున్నాడు, ఆస్తి, పొలాలు, భూములు. అక్కడికి 10 ఎకరాలు ఉంది, వీడికి 20 ఎకరాలు ఉంది, అడికి 100 ఎకరాలు ఉంది. ఫామ్ హౌస్లు, సరే ఆస్తులు, తోటలు, పొలాలు చూసి మర్చిపోతుంటారు. నేను అక్కడ 20 ఎకరాలు సంపాదించానండి, నా కూతురు పేరున 30 ఎకరాలు ఉన్నాయి, నా పెద్ద కొడుకు పేరున 40 ఉన్నాయి. భూమి ఎక్కువ ఉంటే ఆనందం ఉందన్నమాట, భూమి ఎక్కువ ఉంటే సుఖం ఉందన్నమాట అని దీనంత కూడా చూద్దామని ఎక్కడ పడితే అక్కడ తోటలు, ఎక్కడ పడితే అక్కడ ఆస్తి సంపాదించేసాడండి. ఎంత సంపాదించింది ఏముంది? అదే నేల మీద నడాలి, అవునా? ఏది ల్యాండ్ లేనోడు ఈ భూమి మీద నడిచిపోతుంటాడు. ఏ ఎకరాలు కొండు, కోట్లు ఇచ్చుకున్నా అదే నేల, అది ఏ నేల కూడా అలా వెళ్ళిపోతుంటాడు నడుచుకుంటూ. వీడు అదే చూసుకుని వెళ్తాడు, అవును? ఇంటికి అన్ని తిరగాలంటే కష్టం, అన్ని చూసుకోవాలంటే కష్టం. లోపల కబ్జా చేసేస్తాడేమన్నా భయం. ఏ నెలలంటే ఏ టెన్షన్ లేదు. ఎవరు చచ్చిపోయినా, ఎకరాల పొలం ఉన్నవాడు చచ్చిపోయినా 6 అడుగులే, తినేది 4 మెతుకులే. ఏ నెల లేనివాడు చచ్చిపోయిపోయింది, ఎంతో కలిసిపోతాడు, వీడు 6 అడుగులే. ఇదంతా చూస్తే ఇందులో ఏం లేదు. చదవండి, 5వ అధ్యాయం 2వ అధ్యాయం 5వ వచనం. నా కొరకు తోటలను, శృంగార వలములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములు నాటించుకున్నదని నాటించుకుని, వృక్షముల నారుమల్లకు అని తడటానికి చెరువులు తవ్వించాను. ఆ తర్వాత చాలా మంది పనివారు ఉంటే గొప్పడు 2 వాడు ఇతను అనుకుంటారు కదా. ఇతని దగ్గర 1000 మంది పనిచేస్తున్నారు, ఇతని దగ్గర 1000 మంది పనిచేస్తున్నారు. ఇతను పెద్ద ఓనరు, మేనేజర్. ఓహో, యజమానిగా ఉంటే తృప్తుందన్నమాట అని చాలా మందిని పనికెత్తులను, పనివాడిని పెట్టుకుని ఉంటారు. ఎంతమందిని అంటే ఆ పనికెత్తులు వాళ్ళు కాపురాలు చేస్తుంటే పిల్లలు పడిపోతున్నారు అక్కడ. అంతమంది ఉన్నారు అక్కడ. అదే చదవండి. నా కొరకు పనికత్తులను సంపాదించుకొని నా ఇంట పుట్టిన దోషలు చదవంటే వాళ్ళకి మళ్ళీ పిల్లలు పడతారంటే అంతమంది పనికత్తులు ఉన్నారు అక్కడ, అంతమంది పనివారు. ముఖేష్ అంబానీకి ఎంతమంది అండి? 600 గదుల్లో 600 మంది పనివాళ్ళు ఉన్నారు. మళ్ళీ లక్షల రూపాయల శాలరీ. ఇంతగా బతికేది ఎంతమంది? 4. 4 కోసం 27 అంతస్తులు,
600 మంది పని వాళ్ళు, లక్షల శాలరీ. ఈడర్ గొప్పడు అంటాం కదా. అందుకే ఈ 600 మంది ఏం చేస్తారు? నలుగురికి తల దూకోవాలనుకోండి, మనం సరిపోవా? లేదా నీకు ఇంకొకరు దూవాలి అంతేనా? ఆడవాళ్ళు అయితే. మగవాళ్ళు అయితే చేతితో కూడా సర్దేసుకోవచ్చు. దీనికి 600 మంది ఎక్కడ చేస్తుంటారు? 600 మంది తల దూకాలనుకోండి, ఏముంటుంది? ఎవరికి ఇంటిలో మిగలం అంతే కదా. అలా కదా నీడు, ఇలా కదా నీడు, మాత్రం పీకిపోతారు. గుండె మీద లేదు అక్కడ. డ్రెస్ చేసుకోవాలి. ఎంతమంది వేయాలి నీకు? నీకు చేతులు ఉన్నాయి కదా, నువ్వు వేసేసుకోవచ్చు కదా. 600 మంది వేసారనుకోండి, స్నానం చేయాలి. ఎలా చేస్తాం? చిన్నపిల్లడికి అయితే తల్లి చేస్తుందా? నీకు ఇంకొక ఎవరైనా చేయించాలా? ఇప్పుడు 600 మందికి ఏం చేస్తారు వచ్చి? నిజంగా 600 మంది స్నానం చేశారనుకోండి, బతుకుతావా? అలా కొత్తగా ఇచ్చారనుకో కదా, చెరువు నీళ్ళ పడిపోతాయి అంతే కదా. ఇది ఎంతమంది పంచుకుంటే ఉపయోగం అని చెప్పు, నువ్వు బతకడానికి నువ్వు చాలు. అవునా? అప్పుడు ఏమనుకోండి, చెరువు నీళ్ళు లేదు. చాలా మంది ఆస్తి ఉంటే ఎక్కువ గొప్పడు, ధనం అంటే ఎక్కువ గొప్పడు. వీడి పేరుని కోట్లు ఉన్నాయి, వీడి పేరుని లక్షల కోట్లు ఉన్నాయి, బంగారం ఉంది, బిందు ఉంది, అబ్బా ఈయన గొప్పవాడు అని అప్పుడప్పుడు చూస్తుంటా కదా. ఎవడైనా ఇలా మెల్లో చేసుకుని లేడనుకోండి, మనమే పనికిరాని వాళ్ళని ఊహం చేసుకుంటా. అప్పుడే విషవా ఎంత గొప్పవాడు అని నీకు తెలియకపోయినా సరే అనండి, మరి ఎంత దారుణం అయిపోయాడు. ఇంకా ఆడి మెల్ల ఉన్నంత మాత్రం అప్పుడే దర్శనం అయిపోయి అలాగే నీకు ఏదో కనిపెట్టినంత మాత్రం. అంటే బంగారంలోని వెండిలోని డబ్బులో ఉందన్నమాటని ఇది సంపాదించడం మొదలెట్టాడు. ఎంత సంపాదించాడంటే బంగారానికి పొడవు లేదు, వెండి అసలు వెలకట్లేదు. అతను కొన్న ఆస్తి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాల రాజుకి ఎవరికి లేదని అంత డబ్బు సంపాదించేశాడు. అప్పుడు ఏమన్నాడు? 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ముందు నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరకు సంపత్తును కూర్చుకుంటుని. ఆ కూర్చుకుని ఏమన్నాడంటే 5వ అధ్యాయం 10వ వచనం, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని ఎన్నో వచ్చిన వాడి 5వ అధ్యాయం 10వ వచనం, ద్రవ్యమును అపేక్షించేవాడు డబ్బును సంపాదించుకున్నాడు, దాని చేత తృప్తినందాడు. అంతే, ఇంకా తృప్తినందకపోతే ఇంకెందుకు? ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తినందాడు. ఇది వేస్ట్ అన్నాడు. ఆస్తి ఎక్కువైతే దాన్ని భక్షించేవాడును. నువ్వు ఏ చైన్ లేదు, ఏమి లేదు, శుభ్రంగా ధైర్యంగా వెళ్ళిపోయి చూడండి వెనకటి. అవునా? అలా కాకుండా 10 కాస్ట్లు 20 కాస్ట్లు తీసుకున్నాం అనుకోండి, అలా మెల్ల పైకెట్టుకుని వెళ్ళిపోతాను అనుకో, వెళ్ళేస్తారా? ఈ మధ్య చూడండి చాలా మంది, ఒరే 10 కాస్ట్లు వేసుకుని వస్తుంది, రెడీగా ఉండే పని స్టార్ట్ చేయంటాడు. రెడీగా ఉంటాడు, వెనకాల చేయకుండా ఉంటాడు, ఇద్దరు హెల్మెట్లు వేసుకొని వస్తారు. నువ్వు అలా దిక్కలేదు కొన్ని వెళ్ళిపోతాను అనుకో, నన్ను చూడు నా మెల్లలో చూడని అంటే అలా లాక్కపోతాడు. పలసగా ఉండదు పర్లేదు, అదే తెగిలిపోతుంది. నువ్వు 10 కోసం సంవత్సరంగా చేసావు అనుకో, ఆ పనితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు. నువ్వు పడిపోతున్నారని ఊరికి వదిలేస్తారా? ఇంకా గట్టిగా తెగిపోతామని అలా తెగక్క కొంతమంది చచ్చిపోదు, వెనకడి నుంచి లేకపోతే వెనకడి పోయి చచ్చిపోదు. అంటే ఆస్తి ఎక్కువైతే ఏమవుతుంది? మళ్ళా భక్షించే వారు కూడా ఎక్కువ అవుతారు. అది భక్షించకపోతే గొడవలేదు, అది భక్షించినప్పుడు నువ్వు ఓటు వచ్చావు అనుకో, వీడెక్కడ కేసులు వేస్తాడు, ఇదెక్కడ ఇరికేస్తాడు, ఇదెక్కడ చంపుతాడు, నిన్ను చంపుతారు. అవునా? అంటే ఇది ఎక్కువ అవుతుంటే నా ప్రాణానికే ప్రమాదంలో ఉన్నారా నాయన? అంతేనా? మొన్నొకడికి 10 కోట్ల లాటరీ వచ్చిందట. లాటరీలు పెడుతుంటారు కదా, ఆ లాటరీలు పాప అదృష్టవశాత్తు 10 కోట్లు. ఎప్పుడైతే 10 కోట్లు వచ్చిందో వాళ్ళ చుట్టాలు వచ్చేసారంట, అందరూ వచ్చేసారంట. ఆడొక్క జనాలు అందరూ కూడా రోజు వస్తున్నాడు. అప్పటి నుంచి ఆడొక 1 నెల రోజులు ఉండి ఏం చేసేటప్పుడు, దయచేసి నాకు దగ్గర నుంచి 10 కోట్లు యానివర్సరీ చేసుకుని ప్రభుత్వం అన్నాడు. ఎందుకు? 10 కోట్లు రాకముందు నేను చాలా ధైర్యంగా తిరిగేవాడిని, హ్యాపీగా ఉండేవాడిని. రోజు నాకు టెన్షన్ వచ్చేస్తుంది, ఎవరు చంపేస్తాడని. బాబు ఇవి ఉంటే నేను బతకనేది ఇచ్చేయమన్నాడు. పేపర్లో చూసాడు. అంటే అదే చెప్తున్నాడు, ఇందులో ఏదో ఉంది, ఇందులో ఏదో సుఖం ఉంది, దీన్ని ఎక్కువ సంపాదించేద్దాం అందరికంటే అనుకుంటే టెన్షన్ వల్లేదండి. అందుకే
అయితే ఐశ్వర్యవంతులకు చేత తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టం. డబ్బు ఎక్కువైతే ఏమవుతుందంట? నిద్ర రాదంటే డబ్బు మనం ఏమనుకుంటాం, ఎక్కువ డబ్బులు ఉంటే ప్రశాంతంగా పడుకొచ్చాను. నీకు తెలియని విషయం ఏంటంటే డబ్బు ఎక్కువ ఉంటే ఏం రాదంట, నిద్ర రాకపోతే ఏమొస్తుంది, జబ్బు వస్తుంది. ఏమన్నా ఆ జబ్బులు ఎక్కువైపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఎక్కువ ఆలోచన చేసుకున్నావు, సరిగా నిద్రపోలేదు, నీకు షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, ఇంకా ఎక్కువ ఆలోచించేస్తే హార్ట్ అటాక్లో కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్ వస్తాయి. కాబట్టి నువ్వు ఎక్కువ ఆలోచించకూడదు, ఏమీ తినకూడదు, ఏసీలో ఉండకూడదు. కోట్లు సంపాదించానండి, ఏం చేయమంటారు? చూసుకుంటా కూర్చో. ఏం తినాలండి? బిర్యానీలు, మటన్లు, 5 స్టార్ హోటల్కి వెళ్ళి పార్సిల్లు తెచ్చుకోవచ్చా, పిజ్జాలు తెచ్చుకోవచ్చా? గట్టి చేసిన జ్యూస్ తాగు, పౌరుతో చేసిన జ్యూస్ తాగు, గెంజి తాగు, ఇంకా ఏంటంటే మంచిగా తాగి పడుకో. కన్నులారా చూసటమే తప్ప ఆస్తిపరునికి ఆస్తి వలన ప్రయోజనమేమీ లేదు. ప్రయోజనం లేదు, ఒకటి డేంజర్ కూడా ఉంది. అవునా? అందుకే ఏ సెలబ్రిటీ కోటేశ్వరుడు ధైర్యంగా రోడ్డు మీద వెళ్ళాడు. ఆయన వెనకాల ఎంతమంది ఉండాలి? సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు అవును, ముఖేష్ అంబానీ ఈ బద్రీనాథ్ అలా బండేసుకుని వచ్చాడా? అసలు వచ్చి వెళ్తాడా? ఎవడొకటి కిడ్నాప్ చేసి ఎవడొకటి పేక మీద కట్టేస్తున్నాడు, 10 కోట్లు పంపించమని, 10 కోట్లు పంపించి అంతే. నువ్వు నేనైతే బద్రీనాథ్లో వీధి తిరిగేచ్చు. ఇందాక మనం అలా ఏదంటే ఇప్పుడు ఈ కోట్లు వేసుకున్నా కూడా ఎవడో పట్టించుకోలేదు. ఎందుకంటే తెలుసు వీళ్ళ దగ్గర ఏముంది. అదే మహేష్ బాబు కానీ కోట్లకి తలకున్నాయి, జగన్ కానీ సింగిల్ వెళ్ళిపోగలగా. ఎవడు బద్రీ హాల్లో ధైర్యంగా తిరగలేని వాడు ఎందుకు బతికినా ఉన్నా అంటే నేను తిరుగుతున్నాను, మీరు తిరుగుతున్నాడు, ఆ తిరగలరా? దొంగ తిరగమనండి, ఇదో సవాల్ అంతే కదా. డబ్బు ఉన్నవాడికి ధైర్యంగా తిరగలేడు, భయం. ఇలాంటి డబ్బు ఎందుకు చెప్పండి? అదన్నాడు. ఇది అర్థమే, స్వేచ్ఛ లేదు, ధైర్యం లేదు. ముఖేష్ అంబానీ వెనకాల ఎంతమంది వెళ్తారు అనుకున్నారు? 50 మంది సెక్యూరిటీ. పక్కన ఆవిడతో సరదాగా ఐ లవ్ యూ బంగారం అంటా కూడా లేదు. ఎంతసేపు ఎవరంటారు? మీరు చక్కగా రోడ్డు మీద ఏమైనా బలి ఉన్నాయి, చీర బలి కట్టుకున్నారు అనుకున్నావు, బా బలి ముందు వస్తున్నారండి అని ఇవి అనొచ్చు. ఏం లేదు కాబట్టి. అదే 10 మంది వర్షం ఉన్నారు అనుకోండి, ఇలా ఆయనతో ఫ్రీగా మాట్లాడగలరా? ఇలా ఆవిడతో, ఆయన కాదు. అంటే డబ్బు ఎక్కువ ఉంటే ఏదో కలిగిపోతే ఏదో సుఖం ఉంది అనుకుంటే ప్రమాదం ఉంది, జబ్బు ఉంది, టెన్షన్స్ ఉన్నాయి తప్ప సుఖం లేదు. అందుకే ఇది అర్థమే అన్నది. అంటే ఈ రోజు డబ్బుల కోసం ప్రయాస పడుతున్న వాళ్ళంతా నువ్వు ప్రయాసపడి వేస్ట్ అని చెప్పకుండా 60 లక్షలు సంపాదించకపోతే ముఖేష్ అంబానీ నేను నీ బాబుని నీకంటే ఎక్కువ సంపాదించాను. నాకు తెలిసింది ఏంటి? ఎన్ని చెప్పుకున్నాం? మనకు టైం అయిపోతుంది. జ్ఞానము టాప్ లో చదివేశాడు, ఏం లేదు అన్నాడు. నెక్స్ట్ మద్యం అన్ని బ్రాండ్లు తాగేశాడు, ఏం లేదు అన్నాడు. 3 ఇల్లు కట్టుకుంటే, కోట్ల కట్టుకుంటే అందరికి ఒకటే, ఆడు 6 అడుగులే, నాకు 6 అడుగులే. పొలాలు, ఎకరాల ఆస్తులు, ఏమి లేదు. ఎక్కువ మంది పనివాళ్ళు, దాసులుంటే గొప్పవాడు అంటే అందులోనే ఏమి లేదు. నా పనులు చేసుకో, బంగారము, వెండి, ఇందులో ఏమి లేదు. అయితే ఇవన్నిట్లో లేవంటే ఎందులో ఉందన్నమాట. రోజు అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు, అమ్మాయిలు వెనకాల అంటే ఆడవాళ్ళు ఏదో ఉందన్నమాట. ఆడవాళ్ళు నన్ను పెడితే అందులో ఉందన్నమాట. డబ్బులో లేదు, మొత్తులో లేదు, ఏమీ లేదు, ఏమీ ఉందన్నమాట. అందుకే కదా ఆ అమ్మాయి కోసం చచ్చిపోయి రాకడం, ఆ అమ్మాయి కోసం యాసిడ్ చేసేసారా, బలవంతంగా నలుగురు అనుమతి చంపేశారా, నిర్భయ కేసు ఎన్ని చూస్తున్నాం కదా. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు? ఇంతకీ అందులో ఏదో సుఖం ఉంది, అందులో మజా ఉంది, అందులోనే ఉంది అసలు అని పాపం ఎన్నెన్నో ప్రయాసపడుతున్నారు, ఎన్నెన్నో నాటకాలు ఆడుతుంటారు. చర్చలకు వచ్చి సెలవుని ఇలాంటి సభలు జరిగిన చర్చలు కొంతమంది ఇలా ఇళ్ళ దగ్గర పాపం నాటకాలు వేసుకుంటూ తిరుగుతుంటారు. మగవాళ్ళు రకరకాల కటింగ్ చేసుకుని రకరకాలు వేసి అక్కడక్కడ తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరు ఉన్నారు అక్కడ. మరీ కారిగా తిరిగితే బాగోదని పాపం ఆడికి ఏం ఫోన్ రాదు. అలాగే వస్తున్నానండి, చిన్న పని మీద ఎలా వచ్చాను, వచ్చేసింది సార్ ఫోన్ ఒకటి. అది ఏం చేసి తెలిగి తిన్నానేసాడు. ఈ నాటకాలు ఏం జరిగిపోతాం? ఆడవాళ్ళు ఏది ఉందన్నమాట.
అందుకే వీళ్ళంతా ఆడవాళ్ళ కోసం చచ్చిపోతారు. ఒకటి దేవదాసు, ఒకటి తాజ్మహల్ కట్టేయాడు. అవునా? ఎందుకంటే కట్టిన తర్వాత ఆవిడ ఎంత ప్రేమ ఉన్నవాడు కట్టేసినప్పుడు మళ్ళీ 3 పెళ్లి చేసిన చిత్రం చూడండి. అలాంటి ఆడవాళ్ళు ఏది ఉందని ఒక ఆడదాన్ని, 2 ఆడదాన్ని, 3 ఆడదాన్ని కాదు, నేను ఎంతమందిని చూశాడు? 1000 మందిని ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు ఎంతమందిని అనుభవించగలవు? ఎంతమంది తిరగలవు? నీ జీవితకాలం అంతా పోరాడినా ఇందులో 1% కూడా నువ్వేం చేయలేవు. నీ బాబుకి బాబు ఎవరు? సొలొమోను 1 కాదు 2 కాదు 1000 మందిని చూశాడండి. 8వ వచనం. 8వ వచనం, 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 8వ వచనం. బహుమంది ఉపపత్నులను ఉంచుకున్నాడు. అంటే భార్యలే ఉన్నారు 300 మంది, భార్యలు కాకుండా 700 మంది ఉపపత్నులు ఉన్నారు. అంటే 1000 మంది ఆడవాళ్ళని అనుభవించాడు. అనుభవించిన తర్వాత ఏమన్నాడంటే, ఓరి నాయన, ఒక ఆడపిల్ల కోసమే కటింగ్ ఏం చేస్తున్నావు, ఒక ఆడపిల్ల కోసమే ప్యాంట్లు తినిపించుకుంటున్నావు, ఒక ఆడపిల్ల కోసమే చీలు కాళ్ళు చేతులు బ్లేడుతో కోసేసుకుంటున్నావు. ఓరి నాయన, 1000 మందిని చూసాను. వాళ్ళ ఇంతకు ఏముంది? ఏం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత 11వ వచనంలో ఏమన్నాడు చూడండి. 2వ 11. దీనికంటే 10వ వచనం కూడా చూడండి. వాటిలో ఇప్పుడు కన్నులకి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఆశ కదా, కన్నుకి ఎక్కువ ఆశ కదా. నువ్వు నీకేది ఆటకలేదు, ఏది చూడాలన్నీ చూపించేసినట్టు. చాలా మంది నవ్వుతే మంచిది కదా. చాలా మంది నవ్వడానికి ఇష్టపడతారు కదా. జోక్స్, జబర్దస్తులు ఇవన్నీ వచ్చాయి కదా. రోజు యూట్యూబ్లో ట్రోలింగ్స్ ఇవే చూస్తున్నారు ఎక్కువ మంది. అంటే మనిషికి సంతోషం ఉందన్నమాట అని నవ్వడానే కొనుక్కున్నాడు. అందరూ చేస్తారు, జోకులు చెప్పే వాళ్ళందరూ రప్పించుకొని, ఈ కామెడీ చేసే వాళ్ళందరినీ రప్పించుకొని నవ్వించింది అందుకని జోక్ చెప్పినంత వరకు నువ్వు వస్తున్న తర్వాత మనం చూడండి. నీకు అప్పుల బాధలతో మానసికంగా డిస్టర్బెన్స్ ఉన్నావా, భార్య బాధతో డిస్టర్బెన్స్ ఉన్నావా, అనారోగ్యం బాగాలేదని డిస్టర్బెన్స్ ఉన్నావా, నువ్వు రేపు ఇంటికి వచ్చి పడిపోతారు అప్పులలో అని చెప్పాడు. టెన్షన్ వచ్చేస్తున్నారు, ఏం చేయలేదు తెలియదు, డబ్బు కుదరట్లేదు, వాళ్ళు ఏమో రేపు వచ్చేస్తారన్నారు. ఇప్పుడు ఈ టెన్షన్లన్నీ పోవాలంటే జబర్దస్త్ చూడు అన్ని మర్చిపోతాను. కానీ ఒక అరగంట సేపు వచ్చిన స్క్రిప్ట్ అది. ఆ అరగంట దేవుడు చూసినంత వరకు 9 రోజులు అవుతాడు. అవునా? ఏం గుర్తొస్తుంది? మళ్ళీ 10 లక్షలే గుర్తొస్తావునా? దానివల్ల పరిష్కారం ఏమైనా ఉందా? అది చూసినంత వరకే నువ్వు అని మళ్ళీ నీ బాధలు నీవే, నీ అప్పులు నీవే, నీ గొడవలు నీవే. ఈ నవ్వు కూడా నీకేం సంతోషం కలిగించదు. ఈ జబర్దస్తులు ఇవన్నీ ఎందుకు చూసేస్తున్నారు ఎక్కువ ఇప్పుడు? నిజంగా సొంతంగా ఆనందంగా ఉండలేక కృత్రిమంగా నవ్వుకోవడం. లాఫింగ్ గ్యాస్ అని ఉంటుంది ల్యాబ్స్ లో. అంటే అదొక వాయువు. ఆ వాయువు అలా మీకు నువ్వు రాకపోయినా నువ్వు వేస్తుంటావు. మీకు తెలుసు నేను నువ్వు వేస్తున్నాను అనవసరం కానీ నువ్వు వేస్తుంటావు. వాటిని ఏ చచ్చిపోయిన ఇంటికి అక్కడికి వెళ్ళి ఆ గ్యాస్ అనుకోండి. వాళ్ళ ఆవిడ ఏడుస్తూ పాపం శవం మీద పడిపోయి వాళ్ళ అమ్మ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయాడు. నాయన అని ఏడుస్తుండగా అలంకూరంలో వేస్తుంటది. నువ్వు నవ్వుతున్నా 80 మంది నవ్వుతున్నావంటే అంటే ఆ నవ్వు కృత్రిమంగా వస్తుంది. అంటే వాయువు ద్వారా ఒరిజినల్ గా మనం బాధలు చచ్చిపోయినందుకు ఈ వాయువు తీసుకోవడం వల్ల ఏమవుతుంది? నువ్వు వేస్తున్నాడు బాధపోతుందా? ఈ జబర్దస్తులు కూడా అంతే. నిన్ను ఏం చేస్తున్నారు? ఏయో పాపం అలాంటి కృత్రిమంగా అప్పటికప్పుడు నవ్వేస్తున్నారు. నీ బాధలన్నీ నీకే ఉంటాయి. ఆ నవ్వు బాధల్ని పోగొట్టలేవు. ఇవన్నీ చూసి ఇది అర్థం అనుకున్నాడు. అంటే చివరికి ఇంట్లో మేలు ఉంటుందని అన్ని చూసేసాడండి. ఇది అదేనే లేదు, చెప్పడానికి టైం సరిపోదు. అన్నీ చూసేశాడు. చూసిన తర్వాత ఏమంటున్నాడు? 2వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై ఇవన్నీ చేయాలంటే మామూలు ఇష్టం.
ఎన్ని పాటలు పడాలి, 1000 మంది ఆడవాళ్ళతో తిరగాలంటే ఎంత కష్టపడాలి, ముందు సంపాదించుకోవాలంటే కోట, డబ్బు సంపాదించాలంటే వెండి సంపాదించాలి, బంగ, ఇవన్నీ ఇవన్నీ ప్రయాసపడి నేను చేస్తే వాటి కొరకే పడిన ప్రయాసలు నేను ఒక్కసారి అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఊరిని కింద మనిషికి లాభమేమి. 1000 మంది వృద్ధాప్యం వచ్చి ఏమన్నా ఉందా? కోట కట్టాడు, ముసలోడు అయిపోయి చచ్చిపోయాడు. చెరువులు తగ్గించాడు, బంగారం సంపాదించాడు, పదవులు సంపాదించాడు, ఎంతో మందిని పని వాళ్ళు సంపాదించాడు. ఎంతమంది ఉన్న మరణం వస్తే అన్నీ వదిలేసి, అందుకే ఎన్ని చూసేమన్నాడు, వ్యర్థము వ్యర్థము సూర్యుడి కింద అన్ని వెళ్ళకపోత చుట్టూ ఉన్న అనుకోండి, మనం చూసిన దేనికోసం ప్రవేశపడుతుంటాం మనం? కొంతమంది ఆడల కోసం ప్రవేశపడుతుంటాం. ఎప్పుడైనా నేను 1000 మంది చూసాను రా, ఒక్క కోస వేసుకుని ఏం వేసుకున్నాను నేను? ఈ బట్టలు కూడా కట్టం, అలా వదిలేసి ఆయన తులాలు కాదు, మనుగులు బంగారం సంపాదించి వేస్ట్ అన్నాడు. నువ్వు సన్నగా ఉంటుంది, ఈ పుల్లలు కూడా సాధారణ దారంలా ఉంటాయి. ఆ దారం లాంటివి తీసుకునే ఎలాంటి వెండి ఎంత సంపాదిస్తావు? మహైతే నువ్వు జీవితాంతంగా కష్టపడినా అసలు సంపాదించిన వెండికి లేదు. ఒక్కరోజు ఆయన భోజనపు బల్ల దగ్గర ఏం వేసేవాడు అనుకుంటున్నారు? 1000 కోళ్ళు, 1000 మేకలు. నువ్వు ఎంత తినగలవు? మనం మటన్ అనుకున్నామంటే ఎంత మాత్రం తెచ్చుకొని చెప్పండి? 1/2 కిలో. ఆడుతుంటాం, ఆడేమో 1/2 కిలోని ఒకేసారి కొట్టాడు. ఆ పక్కకి చిన్నమొక్కలా కొట్టాడు, ఈ పక్కకి చిన్నమొక్కలా కొట్టాడు. నేను చూస్తాను, నేను మటన్ కొట్టే పెట్టేసి ఏదో పెద్ద లాగుతుంటాడు. ఓహో ఇప్పుడు ఎక్కువ వేస్తాడేమో చూస్తుంటే పెద్ద తోడ లాగేసి పెద్ద తోట తీసుకొస్తాడు. తీసి వచ్చేసాడు అంటే తీసుకొచ్చిన పెద్ద తోడ ఎవరైనా చిన్న మటన్ దానికంటే ఇది రావాలా? కోడి మాంసాలు, మటన్లు ఎంత తిన్న చిన్న మేకలే ప్రతి రోజు తెగేయాలి అక్కడ. అక్కడ ఏమన్నాడు? వేస్ట్. ఇప్పుడు మనుషులంతా దేనికోసం చదివారు? ఈ వ్యర్థం అని చెప్పినది ఈ దేనికోసమే. నేను చదివేది గొప్ప అంటాడు ఒకడు, ఓరు బాబు వేస్ట్ అన్నాడు. నేను పొలాలు సంపాదించేద్దాం, కోట్ల కట్టేద్దాం, ఏదేదో తిరుగుతుంటారు వారు బావి అంత వేస్ట్. నేను అన్ని చూసేసాడు బాబు, నీ బాబు అందులో ఓరు నాయన నేను నీకంటే ఎక్కువ బ్రాండ్లు చూసేసాడు. నువ్వేంటంటావు? మా అయితే చీప్ లెక్కర్ తాగుతాడు అంతేనా? ఓరు నేను ప్రపంచంలో ఉన్న బ్రాండ్లన్నీ తాగేసాను, ఏమీ లేదురా. అంటే టోటల్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పండి? ఊరికి లేదు, అన్ని అనుభవించడం కూడా అంత చూసి చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే కింద మరి వేస్ట్ అంటే ఎంత బతికి ఏమి లేకపోతే చావచ్చు కదా. ఇలాంటి వేస్ట్ ప్రపంచంలో చచ్చిపోవటమేనా? ఇదంతా బ్రతికిన వల్ల వదిలేసి పోవటమేనా? ఇక దీంట్లో మేలేమో లేదా? అలాంటి వేస్ట్ బతుక్కి ఒక మహానుభావుడు వచ్చాడు. ఇదంతా వేస్ట్ అని మహాజ్ఞాని సొలొమోను చెప్పాడు. ఆ తర్వాత సొలొమోను తర్వాత ఒక మహాజ్ఞాని పుట్టాడు. సొలొమోను కంటే మేధావి యేసుక్రీస్తు. ఆయన ఏమన్నాడంటే, దేనికోసమైతే వ్యర్థమని సొలొమోను గారు చెప్పారో ఆయన అనుభవించి ఆ వ్యర్థం కోసం ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు సమస్త జనులారా, ఇదంతా వేస్ట్ కదా అని దిగులు పడకండి. మీరు ఆ వేస్ట్ కోసమే ప్రయాసపడుతున్నారు, కానీ మీకు ఒక ఆశ ఇస్తున్నాడు. తెలిసాడా? చూద్దాం మత్తయి వార్త 11వ అధ్యాయం 20. అందరూ చూడండి అమ్మా. వ్యర్థం కోసం ప్రయాసపడుతున్న మనుషులందరికీ చెప్తున్నాడు. ముఖేష్ అంబానీకైనా,
హీరోలకైనా, రాజకీయ నాయకులకైనా, ఎవరికైనా, కూలి పని చేసుకునే పేదోడికైనా, ఎవరికైనా, మోదానికి బానిస అయిపోతాను ఎవరికైనా, ఓరి బాబో వేసి దానికోసం ఇలా ప్రయాసపడుతున్నావు, మా దగ్గరకు వచ్చి మీకేం కలిగిస్తాను? ఆ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఇదంతా అయితే ఆయనే. నుంచి చాలా మంది ఎన్నో పనులు చేసుకుని పాపం వ్యర్థం కోసం ప్రయాసపడి కదా చర్చకొచ్చి శుభ్రంగా విశ్రాంతి తీసుకుంటారు. ఎక్కడ? ఎలాగా? ఫ్యాన్ కింద కూర్చుని ముసి కథలు లాక్కుని శుభ్రంగా నిద్రపోతారు. ఏం తీసుకుంటారు పాపం? ఆవిడ పాపం ఆదివారం వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. అతను పాపం గోడలు జరబడి విశ్రాంతి తీసుకుంటాడు. ఇది అతను నోరు ఆవిడించి విశ్రాంతి తీసుకుంటాడు. ఇప్పుడు నోరు మూసుకుని విశ్రాంతి తీసుకుంటాడు. ఇందుగా ప్రయాసపడి భారం వ్యర్థమైన దానికోసం పోరాటం చేస్తున్నారు కదా, నా దగ్గరికి రండి, మీకు ఒక ఉపాయం చెప్తాను. ఏంటి ఉపాయం? ఏది వేస్తున్నాడు కదా, అసలు ఏది అన్ని వ్యర్థమన్నాడు కదా, ఇక్కడ నువ్వే ఉపాయం చెప్తావు. ఏంటి ఉపాయం అంటే, నీ వ్యర్థమైన ఈ ప్రయాసపడి వ్యర్థం కోసం బ్రతుకుతున్న నీ జీవితాన్ని నాకు ఇచ్చేయి. ఇక్కడ అర్థమే కదా, నీకు అర్థమైపోయింది కదా, నువ్వు ఎంత చేసినా వదిలిపోవడమే కదా. అలాంటి నీ వ్యర్థమైన జీవితాన్ని నాకు ఇచ్చి ఆయనకి ఇస్తే ఏం చేస్తాడు? మార్క్స్ వార్త మార్క్స్ వార్త 8వ అధ్యాయం మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35వ వచనం. ఈ భూమి మీద ఈ వ్యర్థమైన దాని కోసం పోరాటం చేసి ప్రయాసపడి ఏదో మేలు చేద్దాం, ఏదో బతుకుతామని తన ప్రాణం దక్కించుకుని ఏదో చేద్దామని తన ప్రాణమును దక్కించుకున్నవాడు ఇంతకుముందే ఈ వచనం చెప్పాను, దాన్ని పోగొట్టుకుంటాడు. అదే ఈ వ్యర్థమైన జీవితాన్ని వదిలిపెట్టిపోయే జీవితాన్ని నా నిమిత్తమును, నా పని నిమిత్తమును తన ప్రాణాలను ఇచ్చేసారనుకోండి, మరలా నీకు దీని వ్యర్థం కాని ఒక భవిష్యత్తు ఇస్తానని. అదేంటో ఒకసారి చూపిద్దాం. ఆ ఏసుకి ఇవ్వటం అంటే ఏంటో, దీనివల్ల ఏంటి బెనిఫిట్టో అది చూసి ముందు ఒక పాట చూద్దాం. చూడండి, ఇప్పుడు వరకు చెప్పిందండి ఒక పాట రూపంలో అద్భుతమైన పాట బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉంది. కొత్త వాళ్ళు చూడలేదు కాబట్టి ఒకసారి చూడండి.
అంటే నీ వాళ్ళే, నీ కులం వాళ్ళే, నీ ఇంట్లో వాళ్ళే తొందరపడిపోతుంటారు. అర్జెంటుగా పాతి పెట్టేయండి, లేదంటే కాల్చేయండి, తీసుకెళ్ళిపోవాలి, ఊరు దాటించేయండి. దండలకు వెళ్ళిపోతారు, చుట్టాలు ఫోన్ చేసి వస్తుంటారు, గొయ్యి తీసుకెళ్ళి వెళ్ళిపోతుంటారు, పొలం రెడీ చేసేస్తుంటారు. ఇంత సంపాదించో, ఇంత పేరు ఉంది, ఇన్ని పదవులు ఉన్నాయి, ఎవరైనా ఉంచుకుంటారు? ఉంచుకోరు. అందుకే సూర్యుని కింద ఇన్ని ప్రయాసలు పడి ఏదేదో చేసి నువ్వు అన్ని వదిలి వెళ్ళిపోవాలి. సమస్తము వ్యర్థమని చెప్పిన ప్రసంగి గారి తర్వాత మహాజ్ఞాని యేసుక్రీస్తు వచ్చి మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఈ వ్యర్థమైన దానికోసం ప్రయాసపడి అలసిపోతున్న సమస్త జనులారా, నా దగ్గరికి రండి. ఎలాగో వేస్ట్ అయిపోయే ఆ ప్రాణాన్ని నాకు ఇచ్చేయండి, నేను మీకు అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను. చాలా మంది క్రైస్తవులు కూడా అర్థం కాలేదు. ఇంతగా యేసుక్రీస్తు వారి ప్రపంచానికి వచ్చి చేసిన బోధ పరమార్థం ఏంటో క్రైస్తవులకు అర్థం కాలేదు. బయట అయితే మతం మారుతాం అనుకున్నారు, మతం మారుస్తున్నాడు, వేరే మతం తప్పు అంటున్నాడు అనుకున్నారు. కానీ క్రైస్తవులేమో యేసు నమ్ముకుంటే డబ్బులు వస్తాయి, యేసు నమ్ముకుంటే బంగారం సంపాదించవచ్చు, యేసు నమ్ముకుంటే అవి సంపాదించవచ్చు. అసలు ఇది అంతా అర్థమైనప్పుడు మళ్ళా ఏది వచ్చి ఇస్తామంటే భయం ఉందా? అసలు అదే బైబిల్లో అసలు ఈ భూమిని అంతా అర్థమని చెప్పిన ఆయన మళ్ళా నీకు బంగారం ఇస్తాను, నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, తెలుగు తక్కువగా లేదా? యేసు వ్యర్థమైన భూమికి వచ్చి నీకు మళ్ళీ ఇస్తానంటే అసలు యేసు బుర్ర లేదని అర్థం. అవునా? యేసు వచ్చింది వ్యర్థమైపోయేది ఎవరైనా కాదు, ఇది కాకుండా వ్యర్థం కానీ ఒకటి ఉంది, అది ఇవ్వడానికి వచ్చాడు. అది ఇవ్వాలంటే నీకు వ్యర్థమైపోయే నీ జీవితాన్ని నాకు ఇచ్చేయమని. అక్కడ అదే ఉంది మార్క్స్ వార్త 8వ అధ్యాయం 35 మళ్ళీ చదవండి. తన ప్రాణముని ఎంత రక్షించుకోవాలని ఎన్ని ప్రయాసలు పడినా అది పోతుంది, దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం, నా పని నిమిత్తం నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని ఇచ్చేయి, నీకు మరలా నీ ప్రాణాన్ని తిరిగేస్తాను. ఎక్కడ కాదు, ఇక్కడ అలాగే అంతా వేస్తే కదా. వ్యర్థం కానీ ఎప్పటికీ నాశనం కానీ ఒక లోపం, ఒక జీవితం నీకు ఇస్తాను. ఏమంటే యేసు మనల్ని ఎమ్మన్నదే పనికొచ్చేదా పనికిరాందా? చెప్పండి గట్టిగా. పనికిరాందే కదా. ఆయనగా చెప్పాడు, ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం, వేస్ట్, వ్యర్థం అన్నాడు. ఒక రోడ్డు మీద వెళ్తుంటే హైవే రోడ్లో ఒక మేక చచ్చిపోయిందండి. అక్కడ ఎవరో లేరు, మేకలకు కాసేవాడు లేడు. ఎలా వచ్చింది? ఒక మేక వచ్చింది, లారీ కొట్టేసి వెళ్ళిపోయింది. అంతే. ఆ తర్వాత వచ్చిన కార్లు, బండ్లు కోలకడ అట్టిపోతున్నాడు, ముందు కోళ్ళు అట్టిపోతున్నాడు, తలపడ అట్టిపోయాడు. ఏది? మేక చచ్చిపోతే వదిలి వెళ్ళిపోతున్నారా? ఎవరికి కావాల్సిన కోట అట్టి నుంచి ఎవరు లేకుండా పట్టిపోతారు. అదే లారీ మనిషిని ఉద్దేశం అనుకోండి, తలపడ చెయ్యి ఒకటి అట్టిపోతాడు, తలపడ బ్యాగ్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఎవరు? అవునా? బాబోయ్ చచ్చిపోడు మనిషి, భయం, దరిద్రం, శవం. కనీసం పల్లి చచ్చిపోయి వదులుతారా? అనుకోండి బ్యాగ్ వేసి వెళ్ళిపోతాడు, బ్యాగ్ లేకపోతే అసలు డిగ్గిలెక్కి వెళ్ళిపోతాడు బండి. అదే మనిషి చచ్చిపోతే, చేప చచ్చిపోయినా ఉపయోగపడతాడు. మనిషి చచ్చిపోతే మాత్రం బతుకుండగా కనీసం వెంట్రుకలన్నా కొనుక్కుంటారు ఎవడైనా. అదే మనలో ఉపయోగపడింది ఏంటంటే, తల మీద ఉన్న ఎందుకు ఊడిపోతే ఇదిగో 1000 రూపాయలు ఇస్తాం, ఇన్ని గ్రాములకి ఎంత. పాపం వెంట్రుకల కన్నా ఉపయోగం ఉందని చచ్చిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకి శుభ్రంగా గుండు చేసేసి ఆ వెంట్రుకలు ఎన్నో బ్యాగులు వేసి, ఆ వెంట్రుకలు కొనేవాడు వచ్చినప్పుడు ఇదిగోండి మా అమ్మ ఎలాగో పోతే పోయింది, జుట్టు అన్న మీకు ఏం లేకుని ఇదిగోండి అని ఇచ్చాడు అనుకోండి. ఆడు ఎలా చూసి ఇదేంటి ఊడిపోయింది, అయితే కుట్ల కట్ల కింద ఉండాలి, ఎందుకంటే లోపలకి ఏం మొత్తం పూర్తిగా ఉంది, ఇది ఎవరిదండి తెల్ల ఊడిపోయిందని అన్నాడు అనుకో. వాళ్ళేదండి మా అమ్మగారు చచ్చిపోయారు కదా, ఎలాగో మట్టిలో కలిసిపోతున్నా కదా, ఎందుకు వేస్ట్ అయిపోతుందని జుట్టు ఇచ్చాను నేను, తీసుకుంటారా? మొక్కనే కొట్టి చచ్చిపోయిన జుట్టు అమ్ముతావా అని కూడా అందులో ఉంటాకే భయం. అవునా? అంటే మనిషి ప్రాణం పోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏదీ లేదండి అసలు. అందుకే మనం వచ్చారు అర్జెంటుగా తీసుకెళ్ళి కాల్ చేస్తారు, పాతి పెట్టారు. అలాంటి వేస్ట్ దాన్ని ఏమంటున్నాడు, నాకు ఇచ్చింది. అది ఎలాగో పోతారు కదా, మట్టిలో కలిపేస్తారు కదా, ఆ ప్రాణం ఏదో వ్యర్థమైన దానికోసం కాకుండా నాకు ఇచ్చేయండి, మీకేమిస్తాను ఇచ్చేది. అలాగిస్తాననే ఆఫర్ చాలా మందికి అర్థమయ్యే బాప్తిసం తీసుకుని ఈ రోజు నుంచి నేను క్రైస్తవుడిగా మారిపోయినని వస్తాను. చాలా మంది మీరంతా బాప్తిసం తీసుకుని ఉన్నారు కదా. అక్కడ
మీరు బాప్తీసం తీసుకోవాలంటే అర్థం ఏంటి ఇంతకీ? కొంతమందికి తెలియదు. ఏమంటే ముంచారు, పైకి లేపారు, బుక్లోకి నీళ్ళు వెళ్ళకుండా చేయలేదు పెట్టమన్నారు. ఇదా ఈ రోజు నుంచి ఈ వ్యర్థమైన బ్రతుకుని, ఈ శరీరాన్ని క్రీస్తుకి ఇచ్చేస్తున్నాను. నరేష్ అనే నేను ఇంక ఈ శరీరాన్ని వాడుకోను. ఎందుకు ఇది వేస్ట్ అయిపోయింది కదా, నేను చచ్చిపోతున్నాను. ఈ శరీరాన్ని ఎవరికి ఇచ్చేస్తున్నాను? క్రీస్తుకి ఇచ్చేస్తున్నాను ఒప్పుకుని చచ్చిపోతున్నాను. దీంట్లో నేను దీన్ని పెద్ద నేను వాడుకోనని చెప్తున్నా కాబట్టి నువ్వు చచ్చిపోతున్నందుకు నిదర్శనం ఏంటంటే నేను సమాధి చేయాలైతే, అవునా? అందుకే నీళ్ళు ఏం చేస్తారు? సమాధి చేశారంటే ఎవరు చేస్తారు? చచ్చిపోయినాను కదా, నువ్వు ఒప్పుకున్నావు. ఇక్కడ నుంచి నేను ఈ శరీరంలో ఉన్నాను, నేను వాడుకోండి. ఎందుకంటే ఎలాగో పోతుంది, ఇక్కడ వేస్ట్ ఎన్ని చేసినా అదేదో నువ్వే వాడుకోపోతాని చెప్తాను. అందుకే క్రైస్తవుడైనా నరేస్తున్నాను, అవునా? అంటే ఈ దేహం ఎవరికి ఇచ్చానమాట? క్రైస్తవులైన మీరంతా బాప్తీసం తీసుకున్నారంటే ఇది వేస్ట్ అని చెప్పి ఏదో ఆఖరి ఇచ్చావు కదా, మళ్ళీ ఎత్తనంటావు కదని ఆయనకి ఇచ్చారు. అలాగ ఒక భక్తుడు పౌలు ఇచ్చేసాడు, శిష్యులు ఇచ్చేసాడు. ఒక మూర్తికి అర్థమైంది వ్యాపారం. అందుకే ఒరే సింహాసనం తీసుకోరా, నన్ను అమ్మన్నరా చాలు అనగానే ఆయన ఏమన్నాడు? అల్పకాలము వేస్ట్, దాన్ని ఇక్కడ నువ్వు ఉపయోగించుకుంటే క్రీస్తు కోసం నింద అనిపించటం, శ్రమలు అనిపించటం మేలని చెప్పి ఈ ఆఫర్ ఆయనకు అర్థమైంది, ఇచ్చేసాడు. ఏమండి, సింహాసనం, ఆస్తులు, తను సేవకుల్ని వదిలేసుకున్నాడంటే తెలుగుతో కూడా ఇది వేస్ట్ అనేది అర్థమైంది కాబట్టి ఎక్కడంతకాలం ఉంటామమ్మా. ఈ తెలుగు బాబు చాలా మంది పదవుల కోసం ఎన్ని పాటలు పడతారు. ఆ మధ్య పాపం జగన్ ప్రయత్నపడతారు, చాలా మంది ప్రయత్నపడుతుంటారు. అందరికీ దండాలు ఎత్తుకుంటారు, కనపడ అందరిని నెత్తి మీద ఉజ్జేస్తుంటారు. వాళ్ళు తలస్నానం చేస్తారో చేయరు, నూనెలు ఎట్టుకుంటారు, ఎత్తుకుంటారు, అందరినీ తల మీద ఉజ్జుకుని వెళ్ళిపోతుంటాడు. దేనికోసం? అంతేనా? ఇన్ని దండాలు పెట్టి, ఇన్ని అబద్ధాలు ఆడి, ఇన్ని ముద్దులు పెట్టుకుని, ఇన్ని పాదయాత్ర చేస్తే వచ్చే పదవిని అమ్మ అంటే సోదరు ఇచ్చేస్తాను అందావనా? నాకు వద్దమ్మ అన్నాడు. ఎందుకు? ఇది వేస్ట్ కదా, యేసుక్రీస్తు వరకు ఇచ్చేస్తాను, ఆయన కోసం ఈ దేహాన్ని ఇచ్చేస్తాను, నాకు దీనికంటే అంతం లేని జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు. అలాగే భక్తులకు ఇచ్చేసాడు. అలా ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు ఒక పౌలు ఇచ్చేసాడు, మనం కూడా వచ్చాం. ఆ పౌలు ఏమంటున్నాడు ఒక స్టేట్మెంట్ చూద్దాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 ముగించేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21. నా మట్టుకైతే బ్రతికుట క్రీస్తే. అంటే అర్థం ఏంటి? నేను బ్రతికితే ఇది క్రీస్తు కోసమే బ్రతుకుతాను, దీన్ని క్రీస్తు కోసమే వాడతాను. ఎందుకంటే ఆయనకి ఇచ్చేసాను, ఇంకా ఆయన మరొక జీవితం ఇస్తాన్నాడు కదా. అయితే లాభం ఏంటి? ఆయన ఇస్తాన్నాడు కదా, తన ప్రాణమును దక్కించుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అదే నా కోసం ఇచ్చాను, నేనేం చేస్తాను? మళ్ళా మీకు ఇస్తాను, దీనికంటే వ్యర్థం కానిది. అందుకే నేను బ్రతికితే ఇది క్రీస్తు కోసం బ్రతుకుతాను, చచ్చిపోతే నాకు ఆయన ఇస్తానన్న లాభం ఉంది. భక్తులు అంతా అదే చేశారండి, మీరు కూడా ఇచ్చారు, అవునా? ఇచ్చినప్పుడు ఎలా వాడాలంటే కదండి, నా నిమిత్తమును సువార్త నిమిత్తం అన్నారు కదా. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో క్రీస్తే ఉంటున్నాడా? ఇంతకని క్రీస్తే వాడుకుంటున్నాడా శరీరాలు? మనం వాడేసుకుంటున్నావా? క్రీస్తుకి ఇచ్చేసానని చెప్పి ఆదివారం ఒక్కరోజే ఆయన పనులు చేస్తారు ఆ శరీరంతో, మిగతా వారాలండి అంటే క్రీస్తుకి ఇచ్చారా లేదా? ఈయన ఉన్నాడండి యోసేపు గారు పులివెందులు. ఈయన చాలా మందికి ఇల్లులు కట్టి అద్దెకి ఇచ్చాడు, రెంట్ హౌస్. ఒక 5-6 ఇల్లు అద్దెకి ఇచ్చాడు చాలా మంది, 5,000 10,000 నెలకి ఇచ్చింది. ఇలా నువ్వు నెలంతా ఇంట్లో ఉండు, ఇది ఒక 10,000 కానీ ఇచ్చాడు. అలాగా 5 కుటుంబాలకు ఇచ్చాడు, 5 ఇల్లు. ఇచ్చేసిన తర్వాత అతను అక్కడ ఉంటాడా ఉండడు? ఇంకా ఉండడు. ఇంకా డబ్బులు తీసుకోవడానికి వెళ్తాడో లేదంటే వాళ్ళే పంపించేస్తారా? ఇంకా పెద్దగా దాన్ని పట్టించుకోవడం వాళ్ళు ఉంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా రెంట్ ఇచ్చే వరకు. అలా కాకుండా 10,000 ఇవ్వండి, మీరు ఇందులో ఉన్నాడని చెప్పి కరెక్ట్గా ఉదయం అయ్యేటప్పటికి జస్ట్ ఒకసారి మీ అంతా బయటికి రండి అని బాత్రూమ్ వాడుకుంటాడు అనుకోండి. వాళ్ళంతా చేతులు కట్టించారు, ఇదేం బాబు మనకిచ్చేసి మళ్ళీ బాత్రూమ్ దోరుతున్నాడు, పోలీ బాబు అర్జెంట్ అయి ఉంటుంది అనుకుంటారు. మరలా మధ్యాహ్నం అయ్యి ఒక్కసారి మేము బయటకు కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ వెళ్ళి వంట చేసుకుంటాడు అనుకోండి. మళ్ళీ డౌట్ వస్తుంది, ఏం చేస్తాను? బాత్రూమ్ వాడాడు, వంట చేసుకుంటున్నాడు. మళ్ళా నాకు వెళ్ళిపోయి అర్జెంట్గా నిద్ర వస్తుందంతా ఒకసారి బెడ్రూమ్ ఖాళీ చేయండి, నేను ఏ శాన్ చేసి పడుకుంటున్నాడు అనుకోండి. ఎంతగా మాకు ఇచ్చాడే లేదా అనుకుంటాను. అంతేనా? ఇచ్చాడని చెప్పి మా మాటని అన్నాడు, రెంటమ్మన్నాడు, వచ్చేమో ఇతర స్థానానికి వాడుకుంటున్నాడు. అప్పుడు ఎంత ఇస్తారా?
బాబు ఇంకో ఇల్లు చూసుకుంటావే నాయన, నువ్వు ఇచ్చానన్నా తప్ప నువ్వే వాడుకుంటున్నావు, ఇంకా నువ్వే వాడుకో ఇంకా. ఇప్పుడు ఏసుకి బాప్తిస్మం ద్వారా మేము ఇచ్చేసామని మనం చచ్చిపోయాం అన్నారు. ఎవరు అనుకుంటారంటే అక్కింటి ఆడు ఎవడంటే నోరేషన్ పడిపోతాం. ఏసు వాడుతున్నాడు, నువ్వు వాడుకుంటున్నావా? ఏసుకి ఇచ్చేసాను, ఏసు మాటలే కదా రావాలి, మంచి మాటలే కదా. ఏ మాట వస్తున్నాయి? దరిద్రాలు అన్నీ వస్తున్నాయి అంటే ఏసుకి ఇచ్చావా, నువ్వు వాడుతున్నావా? దరిద్రపు మాటలు వచ్చాయంటే ఎవరు వాడుతున్నారు? మంచి మాటలు వస్తున్నాయంటే గొడవకి వెళ్ళిపోతున్నా, కర్లకు పోయి కత్తిరికను బయలుదేసావు. మళ్ళీ ఆదివారం వచ్చి సైలెంట్ గా కూర్చుంటాం. అంటే ఎప్పుడు ఇచ్చావన్నమాట? ఆదివారం ఒక గంట ఇచ్చావు. అది కూడా సరిగ్గా ఎవరు కొంతమంది ఆ గంటలోనే నిద్రపోతుంటారు, అరగంట. సరే, ఆ పావు గంటలో మళ్ళీ ఫోన్ చేసుకుంటారు. ఆ మందిలో 5 నిమిషాలు ఏవేవో ఆలోచించుకుంటారు. దేవునికి ఇచ్చేసానని చెప్పి నీకు నచ్చినట్టుగా నువ్వు వాడుకుంటే నువ్వు ఇచ్చినట్టు కాదు. నీ వ్యర్థమైన జీవితాన్ని నాకు ఇచ్చే. అందుకే పౌలేమన్నాడు, బ్రతికితే క్రీస్తే. నా చేతులు క్రీస్తు కోసం పనిచేస్తాయి, నా కాళ్ళు క్రీస్తు కోసం నడిస్తే, నా మాటలు, నా నోరు క్రీస్తు కోసం, నా చూపులు వాక్యం, నా దేహం అంతా, నా జీవితం అంతా క్రీస్తు కోసమే ఇస్తాను నేను. అప్పుడు ఆయన నాకేమిస్తాడు? లాభం. అలా ఎవరైతే వ్యర్థమైన ఈ ప్రపంచంలో వ్యర్థమైన పనులు కాకుండా క్రీస్తు కోసం ఈ దేహాన్ని వాడతారో ఆ ప్రయాస వ్యర్థం కాదు. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నుండి వ్యర్థము కాదని ఎరిగి, స్త్రీలను కథలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి లేవండి. ప్రసంగి గారు చెప్పారు కదా, మనుషులు దేని కోసం అయితే ప్రయాసపడుతున్నారు అంతా వేస్ట్ అన్నాడు. ఒకటే వేస్ట్ కాదు ఉంది. ఏంటది? క్రీస్తు కోసం మీరు ప్రయాసపడితే. కోట్లు సంపాదించాలని ప్రయాసపడ్డావా? వదిలేసి వెళ్ళిపోతాం. బిల్డింగ్ల కోసం, బంగారం కోసం, పదవుల కోసం దేనిలో ప్రయాసపడినా, ముందు కోసం ప్రయాసపడినా నీ శరీరం ఏదో రోజు నాశనం వదిలేసి వెళ్ళిపోతాం. కానీ వేస్ట్ కానీ ఒక ఏంటది? క్రీస్తు కోసం ప్రయాసపడు, క్రీస్తు కోసం మాట్లాడు, క్రీస్తు కోసం డబ్బులు ఖర్చు పెట్టు, క్రీస్తు కోసం నీ చేతులతో పనిచేయి, క్రీస్తు కోసం నువ్వు నడు, క్రీస్తు కోసం ఆలోచించు. నువ్వు క్రీస్తు కోసం ఏది చేసినా వ్యక్తికి మాత్రమే ఈ ప్రపంచంలో వేస్ట్ కాదు ఉంది. అది మోసకి అర్థమైంది, అది పౌలకు అర్థమైంది, ఎంతో మంది భక్తులకు అర్థమైంది. అందుకే వాళ్ళన్నీ వదులుకొని దేనికోసం చేశారు? పౌలు గారు ఒక మాట కూడా చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను వృత్తులలో నుండి నాకు పునరుత్థానం కలగాలి. ఈ వ్యర్థమైన జీవితాన్ని వదిలేసిన తర్వాత మళ్ళా నేను బ్రతకాలి. దీనికంటే మంచి జీవితం, నాశనం లేనిది, వ్యర్థం కానీ అద్భుతమైన జీవితం నాకు రావాలని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థానమును, ఫలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడని ఒకటి నెట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పాపం పెళ్లి చేసుకోలేదురా, పాపం ఉద్యోగం వదిలేసాడురా, పాపం డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నాడు రా, ఏ సుఖం నిమించట్లేదురా, ఏ ఇల్లు కట్టుకోలేదురా, ఏమి సంపాదించుకోలేదురా అంటే ఈయనేమనుకుంటాడట, ఓరి బాబు అదంతా పెంటరా నాయన, వేసిరా, దానికోసం నాకు వద్దురా, నేను ఒక దానికోసం ఎదురు చూస్తున్నాను. జ్ఞాని, తెలివి ఎదిగే మొదట వాక్యం చదివించాను కదా, జ్ఞానం గలవాడు ధన్యుడు. మనిషికి ఏం కావాలి? జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటో బైబిల్ చెప్తుంది, ఓరి బాబు ఇదంతా వేస్ట్. వేస్ట్ అని ఒకటి ఉంది, ఇది భక్తుడైన పౌలు తెలుసుకున్నాడు. అందుకే ఇదంతా వ్యర్థం అనుకున్నాడు. వ్యర్థం అంటున్నాడు, వ్యర్థం కానీ దానికోసం ప్రయాసపడుతున్నాడు, మాటలు పడుతున్నాడు, ఖర్చు పడుతున్నాడు, సుఖాలన్నీ వదిలేశాడు. ఎందుకంటే అతనికి అర్థమైపోయింది ఇది ఒక్కట మాత్రమే వేస్ట్ కాదు. ఈరోజు క్రైస్తవులుగా అర్థమైందా? క్రైస్తవులైన చాలా మంది పాస్టర్స్ కూడా ఈ వ్యర్థమైన దానికోసమే ఈ ప్రసంగాలు, అవునా, డబ్బు కోసం, పదవుల కోసం, ఆస్తుల కోసం, పేరు కోసం, దీనికోసమే నేను బోధకులు కూడా. అంటే వీళ్ళకేం అర్థం కాలేదు? జ్ఞానం అర్థం కాలేదు, తెలివి రాలేదు ఇంకా వెళ్ళకూడదు.
వాక్యం అంటే మీరందరూ ఆలోచించండి. ఈ భూమి మీద సమస్తము వేస్ట్. భార్య కోసం పరితపించిపోతున్నావా? ఏదో రోజు వదిలేసి. బిడ్డల కోసం పరితపించిపోతున్నావా? భర్త కోసం పిచ్చికపోతున్నావా? దేనికోసం? ఆస్తుల కోసం, ప్రతి దానికోసం నీ ప్రయాసపడి దానికోసం జీవితం అంతా దారిపోతున్నావా? అవన్నీ నీ వెంట రావు, ఏదో రోజు చూసిపోతావు. వెంట వచ్చే నీకు మేలు కలిగించే ఒకటే ఒకటి ఉంది. ఏంటది? క్రీస్తు కోసం నువ్వు బ్రతికింది. నీ దేహాన్ని, నీ అవయవాన్ని, నీ జీవితం ఇస్తే అది మాత్రమే అర్థం కాదు. ఆ తర్వాత నీకు నిత్య జీవం వస్తుంది. నీ పడిన ప్రతి ప్రయాసకు అక్కడ ఫలితం దొరుకుతుంది. ఆలోచించండి, అర్థం చేసుకోండి. అర్థమవుతుంది కదమ్మా? వింటున్నారు కదా? వాస్తవాలు ఇవన్నీ ప్రపంచాన్ని ఒక పక్క చూస్తున్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు అన్ని వదిలేసేది కూడా కనపడుతున్నాయి కదా. ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్న ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం పట్టుకెళ్ళాడు? జైలుతో ముఖ్యమంత్రిగా ఉంది, చచ్చిపోయింది. కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఎంతో మంది చక్రవర్తి, మేధావులు, శాస్త్రవేత్తలు ఎవరు ఏమీ తీసుకెళ్ళలేదు. వాళ్ళ పేర్లు ఏమీ లేవు, వాళ్ళ పదవులు ఏమీ లేవు, అన్ని వదిలిపోయారు. వదిలి వెళ్ళండి ఒకటే, నీకు వ్యర్థం కానిది ఒకటే, క్రీస్తు కోసం. ఆ వ్యర్థం కాని ప్రయాసం పడాలి. ఆ ప్రయాసం కూడా ఎలా పడాలి? నీకు నచ్చినట్టుగా పడకూడదు. మళ్ళా నీకు నచ్చినట్టుగా బోధలు చేసేసి, నీకు నచ్చినట్టుగా డబ్బులు ఇచ్చేసి, నీకు నచ్చినట్టుగా పాటలు పాడేసి ఒక ప్రాసెస్ ఉంది బైబిల్లో. ప్రభువా ప్రభుని పిలిచి ప్రతివాడు పరలోకి వెళ్ళడు. ప్రభు ఏది చెప్పాడు ఆ విధంగా నీ జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. నీకు నచ్చినట్టుగా ఇచ్చావనుకో, వ్యర్థం కానివన్నీ వదిలేసి ప్రభువా నీకు ఇచ్చేసాను కదా జీవితం అంతా అనగానే అక్రమం చేయవలరా? నేను చెప్పాను అలా చేయమని. ఒక బస్తా ధాన్యం వేస్తే ఎన్ని బస్తాలు వస్తాయి? 40-30 బస్తాలు వస్తావునా? అదే చెప్పాడు. నాకు మీ జీవితాన్ని ఇస్తే మీకు ఎలా ఇస్తాను? మరొక జీవితం ఇస్తాను కదా. ఆయన చనిపోయి బ్రతుకు చూపించాడు. నేను నాలాగే మీకు కూడా వస్తుంది. ఒకవేళ నన్ను చూడలేకపోతున్నారు ఈ రోజున క్రైస్తవులు అయితే ప్రకృతిలో ఉన్న ధాన్యపు గింజలు చూడండి. ఒక గింజ వేశారు కదా, ఒక బస్త వేశారు కదా, ఎన్ని బస్తాలు వచ్చాయి? 40 బస్తాలు వచ్చాయి. ఈ చిన్న వ్యర్థమైపోతున్న ఈ జీవితాన్ని కూడా నాకు ఇచ్చేస్తే అర్థం లేని గొప్ప జీవితాన్ని ఇస్తాను. అలా రావాలంటే ఆ బస్తా గింజలు ఎక్కడ వేయాలి? చక్కగా చదును చేసి ఆ నేలలో ఎలవన బస్తా గింజలు వేస్తే 40 బస్తాలు వస్తారని చెప్పి ఈ రోడ్డు అంతా జలుపుని కూడా అది ఉన్న బస్తా కూడా పోతుంది. అవునా? ఈ బస్తా కూడా మిగతా చివరికి 40 బస్తాలు కూడా రావాల్సింది. దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. అలాగే వ్యర్థం అయిపోతున్న ఈ జీవితాన్ని నువ్వు క్రీస్తు కోసం ఇచ్చేస్తే మరో జీవితం ఇస్తానన్నాడు. అది ఎలాగివ్వాలి? బైబిల్లో ఆయన ఎలా బ్రతకమన్నాడో, ఎలాగ ఇవ్వమన్నాడో అలాగే ఇవ్వాలి తప్ప నీకు నచ్చినట్టుగా మళ్ళీ ఎవరో ఒకరు బోధకులు మాట్లాడేసి ఏదో సంఘానికి వెళ్ళిపోయి నీ ఇష్టాంతాన్ని చేసేవనుకో కూడా వేస్ట్ అయిపోయినట్టే. నువ్వన్నీ మానుకుని దేవుడి కోసం చేసింది కూడా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. అందుకే తెలివిగా ఉండండి భక్తి విషయంలో. ఉన్నది ఒకటే ఒక జీవితం. ఆ జీవితం పోతే మళ్ళీ రాదు. ఆ ఉన్న జీవితాన్ని మరణించే లోపు క్రీస్తుకి ఇచ్చేద్దాం. వ్యర్థమైపోతున్న ఈ జీవితాన్ని వదిలేద్దాం, క్రీస్తుకి ఇచ్చేద్దాం. 20 సంవత్సరాలు బతికినా, 10 సంవత్సరాలు బతికినా తెలియదు. అవునా? మన కరోనా వచ్చి మొత్తం పోయారు. మళ్ళీ వస్తుందంటున్నారు. చాలా మంది గుండెపోటులు తెచ్చిపోతున్నారు. ఎప్పుడు పోతాడో తెలియదు. పోయే లోపు క్రీస్తుకి ఇచ్చేసాం అనుకోండి, ఈ మంచి జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే నా దగ్గరికి నన్ను ఆహ్వానం చేశాడు. ప్రపంచ మనుషులను ఆలకించి అర్థం చేసుకుని ఈ మంచి ఆఫర్ని వినియోగించుకోవాలని మాట. అర్థమైందమ్మా పాఠం? మన పాఠం ఏంటి? సూర్యుని కింద నష్టమో వ్యర్థం అంటే 100% వ్యర్థం. ఈ వ్యర్థమైపోతున్న ప్రపంచంలో ఒకటే వ్యర్థం కానిది ఉంది. అదే క్రీస్తు కోసం నీ జీవితాన్ని ఇచ్చేయి. ఆయన మంచి జీవితాన్ని రెడీ చేస్తున్నాడు. ఆఫర్ బాగుందా? మనం ఇచ్చేది ఏంటంటే మన పెట్టుబడి ఏంటి? దేశదే కదా. ఆయన ఇస్తానంటుంది ఏంటి? అక్షయమైంది. అవునా? ఇందులో మోసం ఉన్నప్పుడు ఎలాగో పోయారు కదా. మన మధ్య మా ఇంటికి పాత సెల్ ఫోన్లన్నీ ఇచ్చేయండి, మీ దగ్గర వాడని లోపల పడి పాత సెల్ ఫోన్లు ఇస్తే మీకు గాజు గ్లాస్ ఇస్తా ఉండే. ఇక్కడ వచ్చారు రాలేదా? అమ్మ వచ్చారండి. ఇప్పుడు పాత సెల్ ఫోన్లు ఎలాగో మూలలు అడిగి ఉంటున్నాయి పూజ పెట్టేసి. అవసరం మనకి గాజు గ్లాస్ అని వస్తుంది కదా, ఇచ్చేదా? చాలా మంది ఇచ్చుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, పాత ఫోన్లు పట్టుకెళ్ళిపోతున్నాడండి అసలు ఏమీ రాకపోతే ఎందుకు వచ్చేయమంటాడు? క్లాసులు ఇస్తున్నాడంటే ఇది ఎంత మిగులుతుందో, కాబట్టి నేను ఎవరో అని దాచుకున్నావు అనుకో, నీకు అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆయనకి ఇచ్చేస్తే గ్లాస్ అన్న వస్తుంది. ఇంట్లో ఉంటే ఏది రాదు. ఇరిగిపోయిన కుర్చీలు కొంటాం, తాగేసిన ఖాళీ సీసాలు కొంటాం,
పగిలిపోయిన ఏ కొంటామని వస్తుంటారు వాడు. మన ఎన్ని పగిలిపోయిన అడుగుతున్నాం, మన పనికి వచ్చి అడగడాడు. ఆ ఇనక సామాన్లు కొంటాం అంటాడు. మనకు పనికి రాని ఆడికెందుకు అంటే ఇదేదో పెద్ద వ్యాపారం చేసి ఉంటాడు, పోట్లు మిగిలిపోతుంటాయి. ఏమైపోయిన కూర్చుని మూలెత్తి ఎవరికి ఒక అన్నాడు కూడా ఆగుతాం. ఏం చేసుకుంటాం మూలెత్తి? అది అడుగుతుంది ఏంటి, పగిలిపోయి విడిపోయిందే కదా. చాలా మంది ఎలా ఆలోచిస్తారు, పనికిరాని నటిపోతుందండి, ఆడికి ఎంత పనికి వస్తుందో. కానీ ఆడికి పనికి రాదు, నీకు పనికి రాదు. యేసు కూడా ఈ వ్యర్థమైన జీవితానికి అడుగుతున్నాడు. లేదు నాకు ఇచ్చేయమని, నీకేమిస్తానండి? శాశ్వతమైన జీవితం ఇస్తాడు. కాబట్టి తెలివిగా ఆలోచించండి. వ్యర్థమైన దానికోసం ప్రయాసపడతారా? పోయేలోపు ఇదేదో వ్యర్థం కానీ క్రీస్తు కోసం ప్రయాసపడతారా? మంచి నిర్ణయం తీసుకోండి. ఒకే ఒక జీవితం, మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు, మళ్ళీ మళ్ళీ ఎవరు చెప్పరు. దేవుడు ఎందుకు చెప్పించాడో ఆలోచించుకోండి. మీకు ఇచ్చిన జీవితాన్ని మీ చేతుల్లోనే మీరు సద్వినియోగపరుచుకుంటారా, నష్టపరుచుకుంటారా? దేవుడు పెట్టాడు. నిన్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి, అర్థం చేసుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. కళ్ళు మూసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక ముందు ఉంటుంది ప్రపంచ మేధావులకు తెలియని మహాజ్ఞాన సంగతులు, ఆధ్యాత్మిక విషయాలు ఈ గ్రంథంలో రాశారు. మనుషులు దేనికోసం ప్రయాసపడుతున్నారో, దేనికోసం పరితపిస్తున్నారో, అవన్నీ ఎలాంటివో, ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో అన్ని అనుభవించిన ఒక మనుషుల ద్వారా మాకు ఈరోజు పాఠం నేర్పించారు. ఈ అర్థమైపోతుంది జీవితంలో. మరలా మాకేమైనా ఆశ అంటూ ఉంటే మీ కుమారుని ద్వారా మరలా మాకు ఆశ కలిగించారు. యేసు మతం మార్చాడని, మతం మారుస్తున్నాడని, ఈ భూమి మీద ఏవో చేస్తాడని తప్పుగా అర్థం చేసుకునే సమాజానికి అసలు యేసు ఎందుకు వచ్చారో, ఏమి ఇవ్వబోతానంటున్నారో, ఎందుకు పిలుస్తున్నారో ఈరోజు మేము నేర్చుకున్న ప్రతి ఒక్కరూ, విన్న ప్రతి ఒక్కరూ ఈ మాటల్లో నీ పరమార్థాన్ని గ్రహించి మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఇచ్చింది. మీ నిమిత్తం వాళ్ళు ఈ కార్యక్రమం చేశారు, మీ నిమిత్తం ఖర్చు పెట్టారు, మీ నిమిత్తం వారి దేహాలను వినియోగించారు. వారికి ఇస్తానన్న ప్రతిఫలాన్ని సిద్ధపరిచేయండి. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి, దగ్గరుండి జరిగించడానికి వచ్చిన అబ్రాహం గారిని, రామచంద్ర గారిని, ఇంకా జోసెఫ్ గారిని, అనేక మంది ప్రిన్సిపాల్స్ ని, కోఆర్డినేటర్స్ ని, దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ సంఘాలని వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే మొదటి వర్తమానాన్ని ఇచ్చిన యోసేపు గారిని, వారి సంఘాన్ని, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మీ మాట విన్నా ప్రతి ఒక్కరిని కూడా ఏర్పడిన జ్ఞాపకం చేసుకుంది. ఇక్కడ కూర్చొని విన్నా, దూరంగా ఉండి విన్నా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంది. వారిని, వారి కుటుంబాన్ని కాపాడి ఈ మాటల్లో నీ పరమార్థాన్ని గ్రహించి మంచి నిర్ణయం తీసుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని సమస్తము మీ చిత్తానికి అప్పగించుకుంటాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి. అందరికీ